Hi guys. So Ivala, as I told, we are going live with Ariana, and probably in a minute I'm gonna connect with her and positive vibes in eyes. Thank you. Hey, hi, Hello, hi Ari. How are you? I'm good. అసలు ఎలా ఉన్నారు మీరు? గ్రేట్ అండి. ఈ క్వారంటైన్ టైంలో చక్కగా ఇంట్లో చిల్ అవుతూ మమ్మీ డాడీతో ఉంటున్నాం. Yeah. That's a big fun. Actually, pain in the ass also, but at the same time, fun కూడా. Smiley, hi. Hmm. సో యాక్చువల్లీ శ్రీనాథ్ గారు దిస్ వాజ్ లైక్ ఇప్పుడు టెక్నికల్ గా మొత్తం సెట్ అయిపోయింది. Hmm. యా అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ హెచ్ఐటి. ఇట్ వాజ్ బ్లాక్ బాస్టర్. యాక్చువల్లీ అమెజాన్ లో కూడా ఏంటండి వదలరా మీరు ఇంకా? అభిలాష్ గారు సమస్య లేదండి, వదిలే ఇంటెన్షన్ లేదు. బేసిక్ గా మా డైరెక్టర్ గారికి అసలు ఆ ఇంటెన్షనే లేదు టు లెట్ ఇట్ గో, పోనీలే లైట్ గా తీసుకుందాం, ఆ ఇంటెన్షన్ లేదు. సో ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్ మూవీ అండ్ ఎస్ we all are very happy about it, and we know that we have done a good job. There's no doubt about it. Hi, no need. Navya, Amulu, hi. Sneha, hey, hi, darling. Suresh, hello. Hare, Vishnu. So, अरे, hey, hi, मामू, कैसा है तू? सुष्मिता, hi. వాళ్ళ వాతావరణం అరే అరే నాట్ ఫేర్ అరే విష్ణు, యూ కాంట్ డూ దిస్. Can't wait for hit to dude, same here. Ro, hi. Polaroid 20. How are you, bro? సౌమ్య, హాయ్ 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 గైస్. ఏంటి క్వారంటైన్ లో మొత్తం అందరికి బోర్ కొడుతున్నట్టుంది బాగా గట్టిగా. అండ్ యూ గైస్ టెల్ మీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మేఘ్నా, హాయ్. యశ్విని, హాయ్. యశ్విత, సారీ, హాయ్. అండ్ స్నేహ. ఏ, మీరు ఇలాంటి కమెంట్స్ పెడితే సిగ్గేస్తుంది. ఏం చేస్తున్నాడు చిన్నరాయుడు, ఏం చేస్తున్నాడు పోలరాయుడు? రంజిత, హాయ్. మిస్టర్ ఫెయిల్యూర్ ఎందుకబ్బా? మహిపాల్, థ్యాంక్ యూ. కతీర్, యా. నాగరాజు, గుడ్ ఈవినింగ్ డార్లింగ్. రాధా గారు, మీరేంటండి హాయ్ హీరో అంటారు? మేమేమో మీ అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాము, మీరేమో హాయ్ హీరో అని చెప్తారు. మేము ఇప్పుడు దాకా ఎన్ని ఫోటో షూట్స్ అడిగాను, డిడ్ యూ ఈవెన్ రియాక్ట్? హ్యాపీ బర్త్డే మనికా. సిక్స్త్ మంత్ ఆ బేబీకి. ఓ, అన్నప్రాసన చేసినట్టున్నారు. లవ్ ఫ్రమ్ గుజరాత్ బ్రో, లవ్ ఫ్రమ్ హైదరాబాద్. तू आना भाई, तू इधर हैदराबाद आना. It would be great. It's been long time I've seen you, dude. Sailesh Anna, big fan, sir. But Sailesh Anna, really, thanks a lot, because you were there, Anna. You were there in my. You know me since childhood, but I'm a silent kind of a guy. బట్ నీ హైపర్ ఎనర్జీకి నేను మెల్లమెల్లగా భయపడుతూ కలిసి ఒక సినిమా చేసాం. దట్స్ రియలీ రియలీ నైస్. అండ్ ద ఎఫర్ట్ యూ పుట్ ఇన్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ అన్న. నిన్ను చూసిన తర్వాత నాకు గట్టిగా అనిపించింది ఇస్, ఒక మనిషి తలుచుకుంటే చెయ్యలేదంటూ ఏదీ లేదు. అండ్ యూ ఆల్వేస్ ఇన్స్పైర్ మీ. విత్ దిస్ ఐ బీన్ ఇన్స్పైర్డ్. వర్కింగ్ విత్ యూ, ఇట్స్ టు ద నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా శైలేష్ అన్న, వీల్ 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 డూ లైవ్ టుగెదర్, ఏమంటారు? ఉన్నారా, వెళ్ళిపోయారా మెసేజ్ పెట్టేసి? ఒక సినిమా కాదు, రెండు సినిమాలు. యా.
Hi, second hero, Darshit. Naidu, thank you, thank you. Go live together. No, I would. చాలా దువ్వుకుంటున్నా. తొందర తల దూకో శైలేష్ అన్న. కమ్. ఐఎమ్ ట్రయింగ్ రవ్లీ. ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ డైరెక్టర్ గారిని ఇక్కడికి. బట్ ఆయన బిజీగా తల దూకుంటున్నారంట. COVID-19. How is your lockdown? My lockdown, it's going on a very progressive side, to be very honest. I've been reading, cook చేసుకుంటున్నా, I'm helping mom and all. Watched your short film Uniki, Sailesh and Srinath. It was good. Thanks, man. Thanks. Mystical Dimples. Thanks. Hi, hero. I love you. I'm from Vijayawada. You're my crush and you're super hit. Thanks a lot. That ఇలా మీకు కూడా గ్లాసెస్ పెట్టుకోండి. మీరు కూడా గ్లాసెస్ పెట్టుకోండి సార్. ఏం గ్లాసెస్ పెట్టుకోమంటారు చెరి గారు? Roshi 16. Hi, hi. Shailesh Anna, I'm waiting for you, Anna. Sidhu, hi, man. Hey, why are you so handsome? ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాలంటే ముత్తు ఈజ్ యువర్ బిగ్ ఫ్యాన్. ముత్తు, అరే పాండా, కావాలని చేస్తున్నావు కదా ఇది నువ్వు దాని నుంచి. సచ్ అన్ యాస్ మ్యాన్. మెహర్, హూ ఇస్ యువర్ సెలబ్రిటీ క్రష్ డూడ్? తెలుగులో అయితే ఐఎమ్ క్రషింగ్ ఆన్ నిహారిక. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యా, జస్ట్ అ క్రష్ కాబట్టి. ఎంత బాగా సిగ్గుపడ. శివ, విశ్వ కన్నా వస్తున్నాడా? శివ, నేను విశ్వక్తో మాట్లాడలేదు. ఇట్స్ జస్ట్ ర్యాండమ్, అనుకోకుండా వచ్చేసాం మేము. నేను అనుకోకుండా వచ్చా. సో హియర్ ఇస్ మై డైరెక్టర్ కమింగ్ అప్ లైవ్. సో వెయిటింగ్ ఫర్ శైలేష్ అన్న టు కమ్ ఇన్. అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్? హలో హలో హలో. యో వాట్సాప్, ఏం చేస్తున్నావు? వాట్సాప్ అన్న. పొద్దు నుంచి ఐ బీన్ వర్కింగ్ అవుట్. దెన్ నా డైట్ నేను వండుకుంటున్నా. అండ్ ఇట్స్ సో మొత్తానికి డిసిప్లిన్ వచ్చింది అనమాట లైఫ్ లోకి అయితే. డిసిప్లిన్ వచ్చింది లైఫ్ లో అంటే జనాలు ఏమనుకుంటారు తెలుసా? వాజ్ ఐ నాట్ డిసిప్లిన్ బిఫోర్? డిడ్ యూ నాట్ సీ మీ ఫ్రమ్ లావుగా నుంచి సన్నగా అవటం చూడలేదా? అండ్ ఐ స్టిల్ రిమెంబర్, నువ్వు ఆస్ట్రేలియా మీద ఫోన్ చేసావు. నువ్వు ఆస్ట్రేలియా ఫోన్ చేసి, ఏంట్రా ఇలా మారిపోయావు, ఏంట్రా, వాట్ హ్యాపెండ్, వాట్ డిడ్ యూ డూ అన్నారు. యూ రిమెంబర్? అది మాత్రం నిజంగా ఐ స్టిల్ రిమెంబర్ మ్యాన్. లైక్ ఇండియా వదిలేసి నేను వెళ్ళినప్పుడు యువర్ లైక్ దిస్, లైక్ నైస్ హెల్తీ కిడ్. చబ్బీ అంటే ప్రాపర్ హెల్తీ ఉండే. సడన్ గా ఒకరోజు ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తే ఎవడాడు మొత్తం అంతా రిప్పుడు ఉన్నాడు. మసిల్స్ ఏంటి, రచ్చ ఏంటి అని చూస్తే అన్న అసలు నాకు కూడా మోటివేషన్ వచ్చింది. అప్పుడు నేను కూడా కొద్దిగా చబ్బీ అవుతుండే. నేను తర్వాత వెళ్ళి నేను కూడా కొద్దిగా జిమ్ అంతా వెళ్ళి కంట్రోల్ చేసా. అట్లా ఇన్స్పైర్ చేసావు నన్ను. యా, మీరు నన్ను ఫోన్ చేసి అరే చేస్తున్నారా, నేను హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్ అని అంటుండే కదా మీరు. యా, ఐ నో, ఐ వాస్ టేకింగ్ టిప్స్ ఫ్రమ్ యు ఆల్. అండ్ బై ద వే హియర్ రెడీ మొత్తం. దట్ ఈస్ హిట్ టు. యా అన్న, ఈ లాక్డౌన్ అయ్యి మీ ఇంటికి వచ్చి ఆ పేపర్స్ దగ్గర నుంచుంటే సరిపోద్ది, సినిమా అర్థం అయిపోద్ది. అరే కొద్దిగా టిల్ట్ చేస్తారా, ఇట్లా పైకి పెడతాం మళ్ళీ ఎవరైనా స్టోరీ చదివేస్తారేమో.
అయినా అక్కడ ఏం కనిపిస్తుంది అన్న. సో వాట్ ఆర్ ఆబ్వియస్లీ యూ అప్ టు, వాట్స్ అప్ విత్ యూ? నథింగ్ మ్యాన్, జస్ట్ ఇంకంతే రైటింగ్ లో ఉన్న మోస్ట్లీ ఐడియాస్ అన్ని. మంచి టైం దొరికింది కదా, మంచిగా ఐడియాస్ అన్ని తీసి స్క్రిప్ట్స్ కింద రాసుకుంటున్నాను. ఇట్స్ నైస్, బట్ ఐ మిస్సింగ్ ఆల్ యూ గైస్. లైక్ అప్పుడే జస్ట్ మిస్సింగ్ యాక్షన్ లో. ఏముందన్న, అగైన్ విల్ కమ్ ఆన్ టు ద సెట్ అండ్ ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ అక్కడ సినిమాలో సీన్ ఉన్నా లేకపోయినా నన్ను తడిపిస్తావు. వాట్ ఎ బుల్లీ పర్సన్ ఐ యూ తెలుసా? ఎంత బుల్లీ చేస్తావు నువ్వు నన్ను. యూ కాంట్ డూ దట్ ఎనీమోర్. నువ్వు క్రేజీ ఉండే బుల్లీ కానీ. చేయడానికన్నా సీన్లు రాసుకుంటావు అరే నువ్వు. కానీ నిజంగా చెప్పు, నీకు నీ షార్ట్ 2 hours తర్వాత ఉందని తెలుసు కదా, మరి తడవమంటే ఎందుకు తడుస్తావు అంటే ఆ రోజు నువ్వు చేసింది ఏంటో గుర్తు చేయనా? నీకు తెలుసు, నువ్వు మర్చిపోలేదు అసలు. ఆ రోజు నువ్వు కాదు. చేసింది ఏంటి? కామెడీ ఏంటంటే ఇంకా గుర్తుంది. నువ్వు నీ షార్ట్ ఎప్పుడో 1 గంటకో నువ్వు 2 ఉంటే నిద్రపోతున్నావు నువ్వు. ఆ, బికాస్ యూ వర్ గేరింగ్ అప్ ఫర్ ద హోల్, లైక్ 1 o'clock నుంచి ఐ థింక్ మార్నింగ్ వరకు నీ పార్ట్ ఆ, ఉంది కాబట్టి నువ్వే నువ్వు చెప్పు. ఆ, 2 hours స్నాప్ తీసుకుంటుండే. కానీ నాకు చాలా కుళ్ళు పుడుతుండే నేను చూస్తుంటే, ఎందుకంటే నేనేమో ఆ రోజు పొద్దున్నే 6 నుంచి షూటింగ్ చేస్తున్నాను, 11 అయింది. నేనేమో అసలు అటు ఇటు కదిలే ఆస్కారం లేదు. నువ్వేమో హ్యాపీగా ఓకే వచ్చావు, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నావు. నేను చూసి ఏదో ఒకటి చేయాలి నిన్నని చెప్పి లాగా ఒక 1 hour ముందు. డెవిల్ అన్నా, నువ్వు జోక్ కాదు. నీకు తెలుసు జనాలు ఎలా బట్ సాగుకొట్టాలనేది. ఐ న్యూ నువ్వు ఆ సీన్ లో నువ్వు కొద్దిగా టైర్డ్ గా ఎలాగో కనిపించాలి కాబట్టి నిన్ను అక్కడ బుల్లీ చేశా. నార్మల్ గా నువ్వు ఫ్రెష్ గా కనిపించాల్సిన సీన్స్ లో నేను బుల్లీ చేయలేదుగా. నిన్నే చేయగలుగుతాను రా, ఇంకెవరిని చేయగలుగుతాను చెప్పు అది పాయింటే, అది మరి. పాయింట్. నేను ఒకడిని నీకు దొరుకుతూ ఉంటా చక్కగా. దట్ డే నాకు 1 o'clock కి షూట్ ఉందని చెప్పి నేను కాస్ట్యూమ్స్ వేసుకోలేదని చెప్పి నువ్వు కాస్ట్యూమర్ మీద అరవటం, ఆయన అందరూ సెట్ లో అరవటం. నేనేమో అన్న 1 o'clock సీన్ కదన్న, 10కే 12 ఆ టైం ఎందుకు, 11-12 ఆ టైంకి ఎందుకు తడమంటున్నావు అంటే, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇవ్వనా ఇప్పుడు నువ్వు ఇచ్చాడు. అది ఇంటిమిడేటింగ్ ఎక్స్ప్రెషన్ శ్రీనాథ్. అది నీకు తడుచుకుంటాను. ఎదుటి వాళ్ళని తిట్టాలని అనిపించినప్పుడు ఏం చేయకుండా అట్లా సీరియస్ గా చూస్తా ఉన్నావు అంటే సరిపోతుంది. అదే యూజ్ చేశా. తడిపిస్తావు, నువ్వు భయపెడతావు అన్న. దడిపియటం, భయపెడతాం, మళ్ళీ పక్కకి అరే వెళ్ళి రే, నువ్వే మరి నవ్వుకుంటావు చూడు. మ- దట్ మరి ఈస్ ద మోస్ట్ మరి సాడిస్టిక్ సాటిస్ఫైడ్ పార్ట్ అది. అనుకుంటారా? అవునులే, కరెక్టేలే. అన్న బట్ నువ్వు ఇట్స్ ఫన్ మ్యాన్, ఇట్స్ ఫన్ వర్కింగ్ విత్ యూ. ఇట్స్ అమేజింగ్. యు ఆర్ 85% సాడిస్టిక్, యు నో ఇట్. ప్రతి మనిషిలోనూ 5% ఉండేది, నాలో 85% నువ్వు ఉందంటావా? 85 ఏంటన్నా, 85-90. నెక్స్ట్ సినిమాకి భయం వేస్తుంది నీతో పని చేయాలంటే. 2 days పడుకోరా, నేను స్కౌటింగ్ చేస్తున్నా, నువ్వు ముందే వచ్చి పడుకో అన్నావు అనుకో, డైరెక్టర్ ఈసారి గారు. నేను చాలా బాగా చూసుకుంటారా? ఈసారి నేను చాలా అన్న, బాగా యూ చూసుకుంటాను. ఆల్వేస్ టుక్ కేర్ ఆఫ్ యువర్ యాక్టర్స్ వెరీ మచ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీకు నాకు ఉన్న ఆ ఫ్రీడమ్ వేరు కాబట్టి మనం ఇంకో నాచ్ హయ్యర్ ఉంటది మీ తొంటరితనం నాతో. బట్ యూ ఆల్వేస్ టుక్ కేర్ ఆఫ్ యువర్ యాక్టర్స్. నాకు జ్వరం వచ్చిన రోజు కూడా, దట్ డే యా, యూ రిమెంబర్, నాకు సీన్ ఉండే, బట్ అగైన్ మీరు హెసిటేట్ చేయలేదు. యూ టుక్ అ బ్రేవ్ కాల్ అండ్ యువర్ లైక్, నడు నువ్వు ఇంటికి వెళ్ళిపో. అండ్ దట్ డే ఐ I వాజ్ think there సఫరింగ్ is ఫ్రమ్. like I think that is where a line needs to be drawn, like well-being of an actor and how much work needs to be done. And I think adi very small thing that I think every director will always try to take care of his actor only. ఇస్ నమస్తే డైరెక్టర్ సాబ్. ఎక్కడ ఎక్కడ ఇంటి డాబాలో కూర్చొని పెడతాడు మెసేజ్, బాగుంది. ఆడు ఇంకో రూమ్ లో ఉన్నాడు. సరే, నమస్తే డైరెక్టర్. ఐ విల్ లెట్ యూ గో. నువ్వు మీ ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేసుకో. నేను యా, జస్ట్ హై చెప్పడానికి చలో. వచ్చా. You carry థ్యాంక్ on, యూ okay? ఫర్ కమింగ్ నేను హియర్. దీంట్లో నుంచి విల్ ఎలా డూ డిస్కనెక్ట్ అవ్వాలరా? దీనికి ఏమన్నా ఎండ్ స్టాప్ అని బటన్ పైన ఉంటుందా? ఆప్షన్ ఉంటుంది, ఇంటూ మార్క్ ఉంది చూసారా? ఉంది రోయ్, ఉంది. కొద్దిగా ఇన్స్టా వీక్ నేను. ఓకే, కూల్, డన్. నొక్కేసేదాన్ని. యా, బాయ్ చలో బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. సో హాయ్ డైరెక్టర్ అన్న. డైరెక్టర్ గారు వెళ్ళిపోయారు అండ్ విత్ మీ. Yeah, I'm sorry. Technical glitch మొత్తం. But నో it was fun. ప్రాబ్లం. Yeah, No, Shailesh no. గారితో you were talking కదా? Yeah. Randomly, Shailesh Anna, you know what he was texting in the comments?
హా, హీరో గారు నేను మీ పెద్ద ఫ్యాన్ అండి అండి బాబు ప్లీజ్ అండి అంటే అబ్బా 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 వాట్ పర్సన్ మ్యాన్ నువ్వు కావాలని అండ్ అలా అలా బెదిరిస్తూ ఉంటాడు మమ్మల్ని సెట్ లో ఏమన్నా హా, అంటే ఏం హా, తిట్టరు ఎవరన్నా చూస్తే మా సార్ మా శైలేష్ అన్న చాలా తక్కువ తిడతారు సీరియస్ హా. గా లుక్ ఇస్తూ నుంచుంటారు ఒక 1.5 minute లుక్ ఇస్తూ ఉంటారు దట్ స్కేర్స్ ద షిట్ అవుట్ ఆఫ్ పీపుల్ భయపడుతూ ఉంటారు కదా, ఐ థింక్ సో. నేను నేను ఫస్ట్ కూడా టైం ఆయనని కలిసినప్పుడు ఐ వాజ్ లైక్, అమ్మా ఏంటి ఇప్పుడు ఈయన ఎట్లా మాట్లాడతాడు ఇంటర్వ్యూలో. అప్పటికి నేను ఇంకా మూవీ చూడలేదు, టికెట్స్ లేవు, ప్రామిస్. కానీ నేను ప్రమోషన్ ఇంటర్వ్యూ చేయాలన్నమాట. ఆ ఈ వాజ్ ముక్క లైక్, మీరు సినిమా చూడకుండా మీరు ఇంటర్వ్యూ చేశారని తెలుసా ఆయనకి వెంటనే చెప్పా నేను, మీరేమనుకో అంటే అదే రోజు రిలీజ్ అయింది, టికెట్స్ దొరకట్లేదు, చూపించా ఇట్లా బుక్ మై షో అన్ని వెతుకుతున్నాను దొరకట్లేదండి, కానీ నాకు ఇంటర్వ్యూ కావాలి అంటే మీరేం టెన్షన్ పడకండి, కూల్ గా చేయండి, సినిమా చూడాలని ఉంది కదా అని చెప్పేసి నాకు టికెట్స్ విషయంలో నిజంగా శైలేష్ గారు చాలా జెన్యున్ గా హెల్ప్ చేశారు. అండ్ ఆ ఇరిటేషన్ ఎక్కడా కనిపించలేదండి. యా, మీకు నాకు టికెట్స్ మేనేజర్ తో ఇచ్చారా మాట్లాడి టికెట్స్ ఏమంటారు అరేంజ్ చేశారు శైలేష్ ఆయన. అన్న ఎంత అన్యాయం అన్నా నువ్వు నాకు టికెట్ అమ్మారన్నా నాకు కూడా నాకు అమ్మారండి. మీకు అంటే కానీ నేను కాస్ట్ అండ్ క్రూ he అండి helped. నేను అన్నకు ఫోన్ చేసి నాకు 4 టికెట్స్ కావాలి ఇవ్వన్నా అంటే ఒకటి ఇస్తా నువ్వు యాక్ట్ చేసావు కాబట్టి ఒక్క టికెట్ ఇస్తా మమ్మీ డాడీకి డబ్బులు కట్టిరా 200 రూపీస్ షో సమ్ లవ్ అన్నాడు ఆయన ఎస్ మధు రెడ్డి అండ్ హాయ్ యా, సో యాక్చువల్లీ మీకు హిట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అభిలాష్ అనే క్యారెక్టర్ ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చింది? వాట్ వాజ్ ద ఫస్ట్ కాంప్లిమెంట్ మీరు బయటికి రాగానే? మర్చిపోలేని కాంప్లిమెంట్, ఓ మై గాడ్ అని చెప్పేసి. అది యూఆర్ సినిమా థింకింగ్. థింకింగ్ కాదు నేను ఐఎమ్ ఇన్ దట్ మూమెంట్ రైట్ నౌ ఆలోచించట్లేదు ఏంటంటే సినిమా మార్నింగ్ 8:50 షోకి ప్రసాద్ లో కూర్చొని చూస్తున్నాను అండ్ ఆ థియేటర్ లో రాజమౌళి గారు మా డైరెక్టర్ గారు హీరో గారు రుహాని శర్మ ప్రశాంతి గారు నాని గారు వీళ్ళందరూ ఉన్నారు సో టాప్ నాచ్ పీపుల్ ఉన్నారు నేను మా మమ్మీ డాడీ పక్కన కూర్చొని సినిమా చూస్తాను అంతా అయిపోయిన తర్వాత ఎవ్రీ వన్ ఇస్ లీవింగ్ ఇన్ నార్మల్ ఇట్లా బయటకు వెళ్తారు కదా కిందకి దిగారు సో ఆల్ ద బీబీఐ ఫైనల్స్ వెళ్తున్నారు ఇంకో మీ వాయిస్ వినిపించట్లేదు క్లియర్ గా. కెన్ యూ హియర్ మీ నౌ యా, సో ఒక పూల చొక్కా వేసుకుని అలా నుంచున్నా ఓకే. రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్తూ ఉన్నారు కిరవాణి గారు రాజమౌళి గారు భైరవ I was looking at Rajmouli garu. You know, every actor is doing it. I was చూస్తూ కొద్దిగా పక్కన స్టాప్ అవుతుంది. I was like, okay. ఆయన he gave me an eye contact. చూసి ఒకసారి అన్నారు సార్ అన్నారు భాష కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్ అండి, కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్? మీ వాయిస్ వినిపించట్లేదు లైవ్ లో మాకు. ఇప్పుడు వినిపిస్తుందా? యా, సో రాజమౌళి గారు జస్ట్ అలా చూసి హీ గేవ్ మీ అన్ ఐ కాంటాక్ట్ నాకు ప్రాపర్ ఐ కాంటాక్ట్ ఇచ్చి ఒక స్మైల్ ఇచ్చి చెయ్యి ఇలా ముందుకు అన్నారు నేను భయంగా చెయ్యి ఇచ్చి బాగా చేశారు మీరు గుడ్ జాబ్ అన్నారు నేను సరే థ్యాంక్ యూ సార్ నేను నా చుట్టుపక్కల ఎత్తుక్కుంటున్నా నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూసారా మా మమ్మీ డాడీ ఏమన్నా చూసారా అని బయట మమ్మీ డాడీ శైలేష్ అన్న కింద ఉన్నారు ఆయన పైకి ఒక లుక్ ఇచ్చి ఒక స్మైల్ ఇచ్చారు నేను కింద ఆయన చూసి ఒక స్మైల్ ఇచ్చా అండ్ దానికి ముందే శైలేష్ గారితో రాజమౌళి గారు మాట్లాడి హీ వాజ్ జస్ట్ లీవింగ్ నేను కనిపించేసరికి హీ వాజ్ లైక్ దట్స్ అ గూస్ బంప్ మూమెంట్ నాకు రాజమౌళి దట్ వాజ్ నెక్స్ట్ లెవెల్ నేను యూ వోంట్ బిలీవ్ హౌ ఐ విష్ మా పేరెంట్స్ చూసారు అని అనుకున్నా బట్ యా ఐ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ మెమరీ ఇన్ మై లైఫ్ ఫర్ ఎవర్ జీవితాంతం నా వాయిస్ కట్ అవుతుందా బాగా ఇంతక కట్ అయింది బాగా, ఇప్పుడు మళ్ళీ ఓకే అయింది. చాలా మంది ఆడియో వినిపించట్లేదు అని అంటున్నారు. అవును 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 యా యా. అరే పాండా ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నీకు ఫోన్ చేసి చచ్చిపోయాను ఐ గెట్ వన్ మోర్ అన్నెసరీ కమెంట్ యువర్ డెడ్
మళ్ళీ రావట్లేదు. కెన్ యూ ప్లీజ్ చేంజ్ ద ప్లేస్ వేర్ యు ఆర్? అంటే మీ ప్లేస్ లో నెట్వర్క్ లేదనుకుంటా. ఐఎమ్ కనెక్టెడ్ టు ద వైఫై రౌటర్ నా రూమ్ లో ఉంది. ఓహ్ Oh, you want me to go offline and come back online in a second? నో నో నో, విల్ వెయిట్ ఫర్ అనదర్ 2-3 minutes. ఇన్ కేస్ మళ్ళీ అదే ప్రాబ్లం అయితే గనక యా డన్. కొన్ని కమెంట్స్ కి రిప్లై ఇద్దామండి. అంటే చాలా మంది హాయ్ Yeah. హాయ్ హాయ్ చెప్తున్నారు మీకు చాలా సార్లు. కావ్య ఎలా ఉన్నావు? ఇట్స్ చూసి చాలా రోజులైంది పిల్ల నిన్ను. లహరి లీలా రెడ్డి రస్టి ఇట్స్ నౌ బెటర్ శ్రీనాథ్. యా థ్యాంక్ యూ. మీరు ఇట్లా కమెంట్స్ లో చెప్తే ఐ కెన్ అండర్స్టాండ్ వెదర్ వినిపిస్తుందా లేదా అనేది. లైక్ అభిలాష్ అమ్మా సారీ నేను నిన్న నైట్ మళ్ళీ హిట్ And, మూవీ చూసాను అనమాట. హాయ్ యా. సో హౌ డు యూ ఫీల్? అంటే మీకు వీళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళకి మీరు ఎవరో తెలుసు. సో దే టాక్ టు యూ వెరీ క్యాజువల్లీ. లైక్ వన్ లైక్ ఇంతకు ఒక ఆవిడ ఉంది లీలా, ఇట్స్ బెటర్ నవ్ అభిలా లైక్ శ్రీనాథ్ అని చెప్పి. సో మీ మనిషిలో వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటది? సారీ, మీకు తెలియదు వాళ్ళు. see that's a beauty అండి. నేను you won't believe I started this thing called digital selfie. అంటే పాపం అందరూ క్వారంటైన్ చేస్తున్నారు. నాకు ఏదైనా సోషల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ హు ఆర్ డూయింగ్ సోషల్ సర్వీస్. బయటికి వెళ్ళి కుక్ చేయించి ఫుడ్ పంచడం ఇదంతా. సో దట్స్ రియలీ స్వీట్. అండ్ మా తమ్ముడు లండన్ నుంచి వచ్చాడు లాస్ట్ మంత్ 18th. సో తను మొత్తం క్వారంటైన్ చేసి హీస్ హెల్తీ. కానీ నేను బయటికి వెళ్ళాను అనుకోండి, ఏ రవిరాజ్ హాయ్. సో రవిరాజ్ ఐస్ క్రీమ్ డేట్ కి అడుగుతున్నారు, వస్తారా ఐస్ క్రీమ్ డేట్ కి? నేను మీకు పెద్ద ఫ్యాన్ అని. నేను ఇప్పటికి ఆ అమ్మాయిని 1,00,000 సార్లు ఐస్ క్రీమ్ డేట్ కి తీసుకెళ్ళా. And she's a very good friend of mine, Pushami. And Raviraj is watching the live. Raviraj bhai, hi, and he's a parkourist. And మా మూవీలో ఫహాద్ అనే రోల్ చేశారు. Such a humble and nice person he is. He loves to jump around. ఎగరటంలో కింగ్ ఆయన. ఆదిత్య హాయ్ మ్యాన్. అండ్ అసలు సెట్ లో it used to be like extremely fun తెలుసా. So basically tell me you're hiding tell us one funny incident. Crazy funny incidents ఉన్నాయి. ఎట్లా అంటే సెట్ బికాస్ దిస్ ఇస్ అ థ్రిల్లర్ మూవీ, మా చేతిలో గన్స్ ఎక్కువ ఉండే. సో నా దగ్గర ఒక వీడియో ఉంది ప్రాబ్లీ ఐ విల్ పోస్ట్ ఇట్ టుడే ఆర్ టుమారో. సో నేను విశ్వక్సేన్ ఫస్ట్ డే కలిసినప్పటి నుంచి we had that good rapport. And విశ్వక్సేన్ is a good friend of my younger brother. అది నాకు తెలియదు. సో వచ్చిన తర్వాత ఇట్లా సో అండ్ సో వాళ్ళ బ్రదర్ నేను అంటే, మీ బ్రదర్ నా ఫ్రెండ్, నేను మీ ఇంటికి కూడా వచ్చాను చాలా సార్లు, నేను మీ ఇంటికి వచ్చాను బట్ నువ్వు లేవు అన్నాడు. సో బేసిక్లీ సో అలా వి బోత్ గాట్ కనెక్టెడ్. సో మా డిఓపి మణికందన్ గారు అండ్ శైలేష్ అన్న తోడు దొంగలు అనమాట. సో వాళ్ళిద్దరు దారుణంగా ఆడేసుకుంటారు. అండ్ నన్ను అంటే ఇంకో రేంజ్ లో ఆడుకుంటారు. సో ఒకసారి ఏమైంది, క్రైమ్ సీన్ లో స్టిక్కర్స్ ఇట్లా క్రాస్ గా అంటించుంటే శైలేష్ అన్న ఇంకా మణికందన్ గారు నుంచుని ఉంటే విశ్వక్ వాజ్ లైక్ ఒక ఫోటో తీసుకుంటా అంటే ఇద్దరు పోజ్ ఇస్తున్నారు. వాళ్ళ వెనక నేనున్నా అన్న విషయం తెలియదు. నా చేతిలో లోడెడ్ గన్ ఉంది. నేను పక్క నుంచి ఫైర్ చేశా. శైలేష్ అన్న వాజ్ లైక్, అసలు ఆ వీడియో నేను పెడతా, మణికందన్ గారు అయితే నా కొడక దొరుకుతావురా ఏదో రోజు అని ఎక్స్ప్రెషన్. నేనే భయపడ్డా. నేను ఐ వాజ్ యూజింగ్ ద సినిమా గన్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఇంత దగ్గర పెట్టుకుని కొట్టా. నేను భయపడ్డా, వెనక ఇంత వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇదంతా విశ్వక్ ఫోటో అని చెప్పి స్లో మోషన్ లో రికార్డ్ చేస్తున్నాడు. ఇది చేసి మేము బయటకు వచ్చి నేను విశ్వక్ సరే నెక్స్ట్ సీన్ ఇట్లా చేద్దాము, ఈ ఇంటెన్సిటీలో ఉంటుంది కదా, దిస్ ఇస్ హౌ ఇట్స్ గోనా బి అని చిన్న ఇంప్రొవైజేషన్ మాట్లాడుతూ ఉంటే సడన్ గా శైలేష్ అన్న వచ్చి, అరే నువ్వు నా చెవు పక్కన గన్ కాల్చావు, నా చెవులో నుంచి బ్లడ్ వస్తుందిరా అన్నాడు.
ఫర్ అ సెకండ్ నేను విశ్వక్ నేనైతే ఇంకా ఫ్లిప్ అయిపోయా. వాట్ అనుకున్నా. విశ్వకేమో ఏ బ్రో ఏమైంది అంటే బ్లడ్ చూపించాడు. చెవుల నుంచి బ్లడ్ రావటం అనేది ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అదే ఇద్దరం కదా. నేను భయపడిపోయా, లిటరల్లీ భయపడిపోతే మీరు మీరు కాదురా నేను వేస్తా ప్రాంక్స్ అంట. సో బేసిక్ గా క్రైమ్ సీన్ లో బ్లడ్ తీసి ఇక్కడ రాసుకుని వచ్చాడు ఆ మనిషి. స్కేర్డ్ ద హెల్ అవుట్ ఆఫ్ మీ అండ్ విశ్వ. దాని తర్వాత నుంచి నేను నేను హార్డ్లీ ఒక 20 డేస్ సెట్ కి వచ్చుంటా, 15-20 డేస్ వచ్చుంటా. సో ప్రతిసారి సెట్ కి వచ్చినప్పుడు నేను విశ్వకి ఏదో ఒక ప్లాన్ చేస్తాము. ఓకే. డిఓపి ఇంకా శైలేష్ గారు వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు. ఒక టీం, వాళ్ళొక టీం, మీరు ఒక టీం. పక్కా 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 ర్యాండమ్ గా బుల్లెట్ షూట్ చేసేటోళ్ళం మేము. అంటే రెడీ ఇప్పుడు రెడీ 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 అంటూ టాప్ మని షూట్ చేసేటోళ్ళం. శైలేష్ అన్న అరే అరే నువ్వు ఇంకోసారి ఫైర్ చేసే గన్స్ తీసేసుకోండి సార్ అంటే నేను విశ్వకి వెళ్ళి గన్ వాళ్ళని బెదిరించేటోళ్ళం. ఏ గన్ ఇవ్వా క్యూ నైతే నికాల్ తో గన్ అని చెప్పి విశ్వక్ సీరియస్ గా మాట్లాడేటోడు. నేనేమో నాకు కూడా మాట్లాడేసి విశ్వక్ అంటే ఇంకో ఏదేదో తీసుకుని విశ్వక్ గారు ఎలా ఉంటారు అంటే మామూలుగా ఆయన అలా కాదు, నాకు కూడా తెలుసు. బట్ ద థింగ్ ఇస్ దట్ ఆయన చూస్తే అంటే షార్ట్ టెంపర్ ఏమో, పక్కా మాస్ తెలంగాణ పొగరేమో అంటే అని అనిపిస్తుంటది. ఆయన ఆరా గానీ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. బట్ క్లోజ్ గా మూవ్ అయ్యే కొద్ది వాట్ టైప్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ అంటే ఎలా ఉంటాడు అసలు విశ్వక్ సేన్? వర్క్ లోనా యాజ్ ఎ ఫ్రెండ్ గానా? ఒక హ్యూమన్ బీయింగ్. వెరీ డెడికేటెడ్ పర్సన్. వన్స్ ఇట్ కమ్స్ టు వర్క్ ఇట్స్ వెరీ డెడికేటెడ్ పర్సన్. లేకపోతే మాత్రం వెరీ ఫన్ లవింగ్ పర్సన్. అసలు ఎన్ని ప్రాంక్లు వేస్తాడు తెలుసా? ఓపిక ఎండ్ అవ్వదు ఆ మనిషికి. ప్రాంక్స్ మీద ప్రాంక్స్ చేయాలి. అండ్ ర్యాండమ్ గా ఫోన్ చేసి ఏ అభిలాష్ దా మా ఇంటికి వచ్చా అంటాడు. అండ్ హీఈస్ అన్ అమేజింగ్ కుక్. చాలా అద్భుతంగా వండుతాడు. ఓకే. చాలా చాలా బాగా వండుతాడు. నేను వాళ్ళ మమ్మీ అయితే నన్ను అరే స్మార్ట్ ఇట్ రారా నువ్వు అంటది. నేనేమో ఆంటీ చెప్పండి. అరే భోజనానికి రావచ్చు కదరా మా ఇంటికి. ఆంటీ అది స్వీట్ గా మెసేజ్ చేస్తుంది, అరే శ్రీనాథ్ అరే శ్రీనాథ్. అసలు ఎంత క్యూట్ అంటే విశ్వక్ ఇస్ హార్డ్ కోర్ తెలంగాణ. సో అరే అనేది ఒకసారి నేను అనుకున్నా, బట్ ఇట్స్ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆంటీస్ అండ్ ఐ కెన్ ఫీల్ ఇట్. సో అరే శ్రీనాథ్ ఈరోజు ఇంట్లో మటన్ కూర వండినారా ఇంటికి రా అంటారా ఆంటీ. నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి ఫుల్ తినేసి నాకు విశ్వక్ ఫిష్ ఫ్రై చేసి పెట్టాడు. లైక్ బ్రో నేను ఫిష్ ఫ్రై చేస్తా నువ్వు తిను ఎందుకు బాగోదు. ఆంటీ ఏమో నన్ను అంటూ ఉంటుంది, చూడు చూడు శ్రీనాథ్ గారు చూడు షార్ప్ గా ఉంటాడు, నువ్వు చూడు బొర్ర వచ్చింది అంటే విశ్వక్ కూడా ఇదే బొర్ర పెట్టుకుని నేను 3 సినిమాలు హిట్ కొట్టినానే అంటాడు. సో ఇట్స్ ఆల్వేస్ ఫన్. విశ్వక్ తో ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ he loves to take care of his friends. చిన్నప్పటి నుంచి తిన డ్రీమ్ ని షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారా. నేను హీరో అవుతాను అంటే నవ్వేటి ఫ్రెండ్స్, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా నవ్వుతారు, కాస్త కూస్తా నవ్వుతారు. ఏముందిలే లైట్లే అన్నట్టు. సో విశ్వక్ ఆల్వేస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు బాగా సపోర్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను అని విశ్వక్ అనుకుంటే ఓకే నా బంచ్ లో గుడ్ యాక్టర్స్ ఎవరు, హౌ కెన్ ఐ ప్రమోట్ దెమ్, హౌ కెన్ ఐ గివ్ దెమ్ అ బెటర్ లైఫ్. ఇప్పుడు నేను ఎంత లగ్జరీస్ గా ఉంటున్నానో నా ఫ్రెండ్స్ కూడా అంతే లగ్జరీగా ఉండాలి. ద వే ఐఎమ్ వాళ్ళు కూడా అట్లనే ఉండాలి. నాకు ఇచ్చే రెస్పెక్ట్ నా ఫ్రెండ్స్ కి ఇవ్వాలి. ఓకే నైస్. సో he's such a darling, there is no doubt about it. Can I ask you something? Like హిట్ మూవీ రిలీజ్ అవ్వక ముందు మీరు స్నీక్ పీక్ అనేది రిలీజ్ చేశారు. ఎవరికైనా సినిమాలో మెయిన్ కంటెంట్ రిలీజ్ చేస్తే అమ్మా నెక్స్ట్ అసలు జనాలు వస్తారా లేదా అన్న భయం కొద్దిగా ఉంటుంది, స్టోరీ తెలిసిపోయిందా అని చెప్పేసి. ఈ క్వశ్చన్ నేను శైలేష్ గారిని కూడా అడిగా. సో మీకేమనిపించింది అసలు, ఎందుకు రిలీజ్ చేసాం మేము, తొందరపడ్డామా అన్న భయం ఏమైనా వేసిందా? అంటే జనాలు వస్తారా రారా అన్న టెన్షన్. టు బి వెరీ ఆనెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూర్చుని నేనే సర్ప్రైజ్ అయ్యా. స్నీక్ పీక్ ఏంటి, నేను పక్కన రోహిత్ క్యారెక్టర్ చేశారు కదా చైతన్య సాగిరాజు. సో చైతన్య వాజ్ లైక్ నేను చైతన్య అడుగుతున్నా నీకు ఈ స్నీక్ పీక్ గురించి ఏమన్నా తెలుసా. నేను అదే రోజు చెన్నై నుంచి వచ్చాను ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. చెన్నైలో నేను రావాల్సిన 12 o'clock ఫ్లైట్, బికాస్ సమ్మర్ అరౌండ్ 6 o'clock ఇక్కడ 12 o'clock ఫ్లైట్ వస్తే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా రావచ్చు అనుకున్నా. ఐ మిస్ ద ఫ్లైట్.
గేట్ దగ్గర కూర్చొని ఫ్లైట్ మిస్ చేసుకున్నాను నేను. అండ్ ద నెక్స్ట్ ఫ్లైట్ వాజ్ 3:30 అండ్ 6 o'clock ఇస్ ద ఈవెంట్. నేను తక్కువ వచ్చి రెడీ అయ్యి ఇంటికి వెళ్ళకుండా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, పాపం నా ఫ్రెండ్ సిద్ధార్థ్ అని చెప్పి సచ్ అ స్వీట్ పర్సన్, కొత్త బట్టలు కొనుక్కున్నాడు. నేను ఇంటికి వెళ్ళగానే, అరే నేను ఇంటికి వెళ్ళలేను, మళ్ళీ టైం సరిపోదు నా దగ్గర, నేను పెద్దగా ఏదో ఐ డెంట్ క్యారీ సమ్ గుడ్ క్లోత్స్, నేను ఏదో క్యాజువల్ గా వెళ్ళొచ్చాను చెన్నైకి అనగానే, బ్రో నేను కొత్త బట్టలు కొనుక్కున్నా ఒకసారి చూడు బ్రో అన్నాడు. చూసా, తీసా, వేసా, కార్ కూడా తనదే. మళ్ళీ నా కార్ రావడానికి టైం పడుతుంది, బ్రో నా కార్ తీసుకుని వెళ్ళి బ్రో అన్నాడు. అక్కడికి వెళ్ళి కూర్చుంటే స్నీక్ పీక్ అంటే ఐ వాజ్ లైక్ వాట్ అన్న ఫీలింగ్ లో నేను. చైతన్యాన్ని స్నీక్ పీక్ అంటే నీకు తెలుసా అంటే, ఏమో నాకు తెలీదు అంటూ. సో బేసిక్లీ మూవీ ప్రమోషన్ టైంలో శైలేష్ నన్ను చైతన్యాన్ని బయటికి రానివ్వలా. అవును, మీరు ఎక్కడ ప్రమోషన్స్ లో కనిపించలేదు. ఎగ్జాక్ట్లీ, నేనే నాకు తెలుసు వై నన్ను ఎందుకు రావద్దు అంటున్నాడు అండ్ చైతన్యాన్ని ఎందుకు రావద్దు అంటున్నాడు అనేది. వి బోత్ నో ద ఆన్సర్, సో వి డిడ్ నాట్ ఫీల్. సారీ, ఇది ఈ మెసేజ్ చాలా సార్లు వచ్చింది. అభి గారు లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ రాజమండ్రి అని చెప్పి థర్డ్ టైం ఏమో పంపించడం. సో దట్స్ ద రీజన్ ఐ ఇంటరప్టెడ్. ఓ స్వీట్. యా, అభి వీరని 9 హాయ్, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ రాజమండ్రి. ఎస్, థ్యాంక్ యూ. లవ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ మీ. అండ్ మీరందరూ స్టే హోమ్, స్టే సేఫ్ అంటిల్ దిస్ క్వారంటైన్ ఈజ్ ఓవర్. నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను మిమ్మల్ని కాస్తో కూస్తో ఎంటర్టైన్ చేయడానికి, అండ్ ఐ ట్రై మై బెస్ట్. ఫేవరెట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్, ఫస్ట్ కమ్స్ జూనియర్ ఎన్టీఆర్, కమ్స్ ప్రభాస్ గారు. ఓకే. ప్లస్ నాకు ఈ డార్లింగ్ డార్లింగ్ చాలా గట్టిగా ఎంటేసింది. విష్ణు, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ గోనా కాల్ యూ మ్యాన్. ఒక బాలయ్య బాబు, ఒక శ్రీనాథ్ బాబు అంట కదా, అది అన్నోడు ఎవడో కాదు, నా క్లాస్మేట్ ఆడు. ఇక్కడ. హాయ్ శ్రీనాథ్, ప్లీజ్ సే మీ హాయ్. హాయ్ లీలా, హాయ్. హాయ్ బ్రో, మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నిజమే. యాక్చువల్లీ శ్రీనాథ్ గారు, నేను మిమ్మల్ని 2-3 టైమ్స్ ఇంటర్వ్యూ కలిసినప్పుడు ఐ జస్ట్ లవ్ యువర్ ఫ్రెండ్లీ నేచర్. యా, You were the మీరు first నాకు person to చెప్పారు. take my interview, and that was very genuine. నేను I was like ఇంటర్వ్యూలు నేను వచ్చిందే ఫేవరెట్ హీరోయిన్ ఎవరు తెలుగులో. ఆఫ్టర్ వాచింగ్ ఓ బేబీ ఐ హావ్ బికమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సమంత గారు. షీఈస్ అ పర్ఫార్మర్, there is no doubt. అప్పుడు దాకా I didn't see her in that way, but yeah, I loved her acting in ఓ బేబీ. నా ఫస్ట్ మూవీ అయ్యి బయటకు వస్తున్నా, నేనే అందరూ నా చుట్టుపక్కల హీరో 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 అంటుంటే దిస్ ఇస్ ఆల్ సంథింగ్ న్యూ. నా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వస్తూ ఒక మెకానికల్ ఇంజనీర్, ఎంబీఏ చదివి తర్వాత ఫ్యాక్టరీ పెట్టి అవన్నీ చూసుకుంటూ ప్యారల్ గా నేను ఇట్ సైడ్ వస్తుంటే ఇట్స్ ఆల్ అబౌట్ నాకు కొత్త స్పేస్ లో ఉన్నా నేను. ఇదంతా నాకు దర్ ఇట్స్ నో, అంటే ఫిల్మ్ సైడ్ లో ఒక గ్రాండ్ ఐ మీన్ ఒక గాడ్ ఫాదర్ లాగా ఎవరు లేరు నాకు. సో ఇట్స్ ఆల్ ఫ్రమ్ మై. అండ్ నాగార్జున గారి గురించి, హీ ఈజ్ మన్మధుడు. హీ క్రాస్డ్ 50 yet he is a competition for his own children. సో ఆయన గురించి మేము ఏం మాట్లాడలేము, ఆయన హెల్త్ టిప్స్ ఫాలో అవటం తప్ప. ఆదిత్య, లవ్ యూ టూ. మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? సారీ ఆగు సారీ అరి అండ్ సారీ, ఇది ఇందాక నుంచి చెప్తాను ట్రై చేస్తున్నా. సో వాట్ హ్యాపెన్, ఐ కమ్ టు అన్ ఇంటర్వ్యూ ఒక్కడిని, నేను మా డైరెక్టర్ ని, అండ్ ఐ సీ అ ప్రిటీ గర్ల్ సిట్టింగ్ దేర్ అండ్ ఐఎమ్ లైక్ ఓకే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి, నేను వెళ్తాను. అండ్ మా డైరెక్టర్కి ఊరుకో నువ్వు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి దెన్ ఐ వాజ్ లైక్ ఓకే. ఐ రిమెంబర్ నేను మీతో ఒక 5 minutes మీరు ఏం అడుగుతారో నాకు తెలీదు, నేను చాలా కొత్త ఇండస్ట్రీకి, జస్ట్ డోంట్ టేక్ మీ రాంగ్ ఇఫ్ ఐఎమ్ ఆన్సరింగ్ యూ వెరీ బ్లంట్లీ. ఏదైనా ఉంటే మీరు నాకు కరెక్ట్ చేయండి అండ్ నేను మీకు అంటే లేదండి ఇట్స్ ఓకే అని మీరు. ఇంటర్వ్యూయర్ షుడ్ ఆల్సో బి వెరీ కంఫర్టింగ్ విత్ ఫర్ ద న్యూ పీపుల్. అండ్ God's grace, whoever interviewed me most of the time, they were very friendly and they made sure that I was sweet and calm. నేను పానిక్ అవ్వకుండా చూసుకున్నాను. That was sweet. Which university did you graduate from? Thank I you. studied in PSG Tech, Coimbatore, Lahiri.
I studied in Coimbatore. Basically, after inter, I went to Tamil Nadu, Coimbatore, then a mechanical engineer, then an entrepreneur. ఎనీవేస్ థ్యాంక్ యూ సో Before, మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ శ్రీనాథ్ గారు. నాకు నిజంగా నేను చాలా ఇంటర్వ్యూస్ చేసేసాను. I, లైక్ అండ్ యునో మీరు ఎప్పుడైనా ఆ మాట అంటుంటే ఐ ఫీల్ సో గుడ్. సీరియస్లీ నేను ఇది చేశానా అని చెప్పేసి సో స్వీట్. దట్ I ఆల్వేస్ remember. మేక్స్ మీ సో స్పెషల్ తెలుసా, టు ఫోకస్ ఆన్ మై కెరియర్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ యాక్చువల్లీ. Look who is on live ikkada. Gary is on live. Gary Anna, hi, hi, hi. I am హాయ్ really అండి thrilled. గ్యారీ గారు. మీరు నాకు తెలిసి అన్న నువ్వు ఎలాగో ఇంట్లోనే ఉంటావు మోస్ట్ ఆఫ్ ద టైం నీ వర్క్. ఎవరన్నా నాకు తెలిసి మీరు ఇంకా బిజీగా కూర్చుని ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ షూర్ హీఈస్ బిజీ ఆల్సో. అరే సుందర్ హాయ్ రా, లవ్ ఫ్రమ్ భీమవరం అపాచి. హీఈస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే. I thought of asking you when, like, you know, మీరు బాగా వర్క్ చేస్తున్నారు, you have like own your business and everything, then who was your inspiration to come back to film industry and to act? అంటే how did you took that step? ఏది మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేస్తుంది I want to be an actor అని? సి ఏది ఇన్స్పైర్ చేసిందంటే చదువు. టు బి వెరీ ఆనెస్ట్, నాకు ఎప్పుడైనా మా లెక్చరర్లు చెప్పేది ఏం అర్థం కాకపోతే ఓకే. నా నేను బుర్రలో ఒక సినిమా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంద్ర సినిమా నా బుర్రలో ఉంది. లక్ష్మీకాంత్ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఐ మీన్ ఆఫ్టర్ హిట్ దర్ ఇస్ అనదర్ మూవీ కమింగ్ కాల్డ్ కమిట్మెంట్. ఆ మూవీ ఓకే. డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్నారెడ్డి గారు. సర్జీ మీరు ఇంకో సినిమా ప్లాన్ చేయాలండి. I would love to work under you. సో ఎవ్రీ టైం నాకు అర్థం కాకపోయేసరికి ఏదో సినిమా ఊహించుకుంటూ, ఇప్పుడు ఇంద్రా సినిమాలో నేను హీరో అయి ఉంటే, ఛత్రపతి సినిమాలో నేనే హీరో అయి ఉంటే అనుకుంటూ ఊరికే జస్ట్ టు యాక్ట్ ఇన్ ద క్లాస్ యాజ్ ఇఫ్ ఐ అండర్స్టాండ్. సో అలా అలా అనుకుంటూ దెన్ ఐ కేమ్. బేసిక్ గా ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలంటే చాలా దమ్ము ఉండాలి. అండ్ ఐఎమ్ అ వెరీ యావరేజ్ లుకింగ్ గై ఇస్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్. డోంట్ లై. ఓకే. ఐ స్టిల్ ఫీల్ దట్ వే. ఐఎమ్ నాట్ కిడింగ్. మీరు కాంప్లిమెంట్స్ ఇస్తే నాకు 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 సిగ్గేస్తుంది. అది నేను చెప్పలేను. Can అలా I అని tell you చెప్పి something? One compliment genuinely. What I feel is like, you know, Tollywood లో మీరు ఒక ఇమ్రాన్ హష్మీలా యూ క్యాన్ ట్రై అని అనిపిస్తుంది నాకు. అంటే అలా అనట్లేదు, బట్ యు నో యూ క్యాన్ ట్రై దట్ కైండ్ ఆఫ్ మూవీస్. నన్ను ఇమ్రాన్ హష్మి ఆల్రెడీ చేసేసారు మా లక్ష్మీకాంత్ చిన్నారెడ్డి గారు. కమిట్మెంట్ అనే మూవీలో. కమిట్మెంట్ అనే మూవీలో ఐ థింక్ సార్ మీరు ఇమ్రాన్ హాష్మి అని వీడు కాంప్లిమెంట్ ఇచ్చారు. మీరు ఆల్రెడీ నన్ను చేసేసారన్న విషయం వీళ్ళకి తెలియట్లేదు. ఎస్, అది యూ గైస్ షుడ్ వాచ్ దట్ మూవీ, యూ విల్ అండర్స్టాండ్. ఓకే. అండ్ యా బ్యాక్. సో ఎలా ఇంద్ర మూవీ నుండి ఇన్స్పిరేషన్ వచ్చి, లైక్ ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ యు వర్ ఇమాజినింగ్. యా, ఐ వాజ్ ఇమాజినింగ్ మై సెల్ఫ్. అండ్ ఆఫ్టర్ దట్ నేను బిజినెస్ పెట్టుకుని తర్వాత మై డాడ్ వాజ్ సపోర్టింగ్ మీ ఇన్ మై బిజినెస్. అండ్ వన్ ఫైన్ డే నేను అన్నా, డాడ్ ఐ వుడ్ వాంట్ టు గెట్ ఇన్ టు మూవీస్ డాడ్ అన్నా. ఆయన అన్నారు. మీరు అన్నా ఆహా అన్నా నాకు అనిపించిన అభిప్రాయం అండి అది. సో వాట్ యూ సే అన్నా. నేను భయపడ్డా. ఆయన నో ఏంటి అంటారు అనుకోండి. ఓకే వెళ్ళు అన్నారు. ఇమ్మీడియట్ గా ఆయన సత్యానంద్ గారి గురించి, సత్యానంద్ గారు ఫ్రమ్ వైజాగ్, సో హీ టీచెస్ యాక్టింగ్. ప్రభాస్ గారు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు, దీస్ ఆల్ పీపుల్ లెర్న్డ్ అండర్. ఆల్మోస్ట్ 50 కిస్సెస్ సీన్స్ ఉన్నాయి కమిట్మెంట్ లో. ఓ లక్ష్మీకాంత్ గారు చెప్తున్నారు ఇది. హీ కమెంటెడ్. ఐ నో నేను చెప్పనా, ఆయన ఫోన్ పట్టుకుని ఈ లైవ్ చూస్తూ ఈ కమెంట్ పెట్టి నవ్వుకుంటూ ఉంటారు అక్కడ ఆపోజిట్ ఎండ్ లో. దొరికిపోయాడు, నేను ఇరికిచ్చేసాను మనోడిని అన్న హ్యాపీ ట్రిప్ వేస్తూ ఉంటారు. సార్ నేను చెప్పింది రాంగ్ అయితే మాత్రం చెప్పండి సార్. మీరు 100% అటు సైడ్ కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. ఎవరు కాస్ట్ అండ్ క్రూ, లైక్ కమిట్మెంట్ అనే మూవీ ఏంటి కొద్దిగా తెలుసుకోవచ్చా మేము? సార్ ఎలాగో లైవ్ లో ఉన్నారు కాబట్టి, మీరు చూస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి. కెన్ ఐ టాక్ అబౌట్ కమిట్మెంట్ ఆర్ యూ వాంట్ మీ టు వెయిట్?
బికాస్ సి ఇలాంటి అట్ దిస్ టైమ్ ఐ రియలీ డోంట్ నో హౌ మై డైరెక్టర్ ఇస్ ప్లానింగ్, సో ఐ వుడ్ వాంట్ టు బి, ఆయనకు తెలియాలబ్బా, తెలియకుండా నా వల్ల కాదు. ఐ డోంట్ ఫీల్ పర్మిషన్ లైక్ తీసుకొని చెప్తారు. 100% బికాస్ సి దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ, టైమ్, ఎనర్జీ ఇన్ దాట్. దాన్ని పుసుకుమని నేను ఇలా చెప్పేశాను అనుకోండి, ఇట్స్ గోనా బీ సంథింగ్ ఎల్స్. నీ కోసం తెలుసు, Nice hear that both are developed from the same state and still. నీ కోసం తెలుసుకోవాలి ఆడియన్స్. ఎస్, నా కోసం ఆడియన్స్ తెలుసుకోవాలి 100%. నేను చెప్పట్లేదండి, ఐ గాట్ ద ఆన్సర్. ఓకే, సో ఏం రివీల్ చేయట్లేదా మూవీ గురించి? లేదు లేదు, ఇప్పుడు ఏం చెప్పను, బట్ ఇట్స్ గోనా బీ అ డిఫరెంట్ మూవీ విచ్ యూర్ గోనా సీ. అంటే ప్రతి వాళ్ళు ఇదే చెప్తారు, బట్ సి వెన్ ఐ నో ఇట్స్, ఎలా చెప్పాలి, లక్ష్మీకాంత్ గారు హీ నోస్ హౌ టు హ్యాండిల్ పీపుల్ అండ్ హీ నోస్ ద ఆడియన్స్. అండ్ ఒక్క కిస్ ఒక ఏదో పెట్టారు, ఒక్క కిస్ సీన్ చేయటానికి ఆల్మోస్ట్ ఒక 19 టేక్స్ తీసుకున్న అది టేక్స్ తీసుకున్న వాడివి కదా నువ్వు. కదా. వామ్మో సార్, ఇవన్నీ నిజం అనుకుంటారండి. మీకు దొరికిందని చెప్పి నన్ను సో ఎగరేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ఫేర్ మై సార్. ఎక్స్పెక్టేషన్ అండ్ మై ఇమాజినేషన్ వాజ్ రైట్. సో యూ గోనా బి ట్రస్ట్ మీ, నెక్స్ట్. నో. ట్రస్ట్ మీ, నో. సార్ సార్, సరే సార్, ఇక్కడ ఒక పక్కనేమో మా శైలేష్ గారు ర్యాగింగ్ చేస్తారు, ఇంకో పక్కనేమో మా లక్ష్మీకాంత్ గారు ర్యాగింగ్ చేస్తున్నారు. సమస్య లేదు. హీరోయిన్ ఎవరు మూవీలో? మా హీరోయిన్ తేజస్వి మడివాడ. ఓకే. సో యూ విల్ సీ. అదిగోండి, ఓకే క్యారీ ఆన్. ఆయన అంతా గెలికేసి ఓకే క్యారీ ఆన్ అని చెప్పి పీస్ సింబల్ పెట్టి వెళ్ళిపోతారు. సార్ నెక్స్ట్ టైం నేను మీతో ఇంటర్వ్యూ చేస్తా సార్, మీరు తొందరగా వెళ్ళిపోండి, యాక్చువల్గా వెళ్ళిపోండి. బాయ్ సార్, బాయ్. గో. ఒక హీరో డైరెక్టర్ ని డైరెక్ట్ గా లైవ్ లో నుండి వెళ్ళిపోమన్నారు. అయ్యో, ఆయన ఎంత ఫ్రెండ్లీయో నాకు తెలుసండి బాబు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తర్వాత. నేను సార్ కూర్చుని సైలెంట్ గా అలా సిట్ బ్యాక్ రిలాక్స్ అయిపోయి కబుర్లు చెప్పుకుంటాం మేము ఆయన ఆఫీస్ లో. సార్ ఇట్లా చేద్దాం సార్, ఏంటి సార్ ఇది సార్ అంటే, ఇట్లా చేద్దాం అంటాం, మరి నేనేం చేయాలి, నువ్వే డైరెక్ట్ చేసుకో సినిమా అంటారు. సరే 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 సరే, ఏదో సింపుల్ వచ్చి అడుగుతూ ఉంటాను ఇలా కొత్త కొత్త ఐడియాస్ తో. ఆయన నాకు నా ఐడియాస్ క్లారిటీ ఉన్నాయి. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. సి హీ ఈస్ అన్ అమేజింగ్ పర్సన్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో డాడీకి చెప్పారు, యాక్టర్ అయ్యారు, వచ్చారు. డాడీ ఓకే చేసేసారు, సో వచ్చారు. అంటే ఇండస్ట్రీ పర్సన్, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్. మా డాడీ ఎఫర్ట్స్ పెట్టారు ఇన్ సర్చింగ్ సత్యానంద్ గారు. నాకు సత్యానంద్ గారు ఎవరు ఏంటి తెలియదు నాకు. ఓకే. ఆయనకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరితో ఫోన్ చేసి కనుక్కుని ఈయన ది బెస్ట్ అని చెప్పి పంపిస్తే, నేను సత్యానంద్ గారిని కలిసి సార్ ఇట్లా సో అండ్ సో కెన్ ఐ జాయిన్ అంటే, సత్యానంద్ గారి పేరు, సత్యానంద్ గారు ఎంత గొప్ప వాళ్ళో నాకు అప్పుడు అర్థమైంది. హీ కాల్స్ ఆయన అందరికి రెస్పెక్ట్ ఇస్తారు. మీకు ఒక స్టాండర్డ్ ఉంది, నీకు ఒక అవకాశం ఉంది అంటారు కదా. యాక్టర్ నువ్వేంట్రా యాక్టర్ అయ్యేది అన్నట్టుగా బిహేవ్ చేసే యాక్టింగ్ టీచర్స్ కొంతమంది ఉంటారు. బట్ హీ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ అ హీరో అన్న కాన్ఫిడెన్స్ ఇస్తారు ఎవరు వచ్చినా సరే. శరణ్య ప్రతాప్ గారు నమస్తే అండి. సో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ అండ్ ఆయన నేర్పించిన క్లాస్, దిస్ క్లాస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ స్టిల్, ఆయన ఐడియాస్ ఇప్పటికీ నేను వాడుతూ ఉంటాను. నాకు ఏదైనా క్యారెక్టరైజేషన్ లో అర్థం కాకపోయినా, ఏదైనా యాక్టింగ్ చేయలేదు అని నాకు అనిపిస్తే, ఐ కీప్ కాలింగ్ హిమ్. అర్ధరాత్రి అయినా సరే సార్ ఇదండి నాకు అర్థం కావట్లేదు, హౌ వుడ్ యూ డీల్ విత్ దిస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ అని అడుగుతాం. సో ప్రతిసారి ఆయన ఇచ్చే ఆన్సర్ ఒకటే, నీలో ఉంటది ఎత్తుక్కో అంటాడు ఆయన. ఓకే. అండ్ ఆల్వేస్ ఐ ఎండ్ అప్ ఫైండింగ్ విత్ మై సెల్ఫ్, బట్ అఫ్ కోర్స్ మై డైరెక్టర్స్ హెల్ప్ మీ లాట్ ఆన్ దట్. యా, వన్ క్వశ్చన్. అంటే ఇంత స్ట్రగుల్ చేసి ఇండస్ట్రీకి వచ్చారు అంటే యూ వాంట్ సమ్ సక్సెస్ ఆర్ సేమ్ సంథింగ్ యూఆర్ సీకింగ్ ఫర్. సో హిట్ మూవీ హిట్ అయ్యింది, అండ్ ఈవెన్ అమెజాన్ ప్రైమ్ లో కూడా హిట్ మూవీ ఇట్స్ లైక్ యూనో మామూలుగా కాదు. సో అంటే ఇంత సక్సెస్ ని చూస్తుంటే లైక్ హ్యాపీనెస్ ని, హౌ యూ సెలబ్రేటింగ్ యువర్ హ్యాపీనెస్?
డూ యూ సంథింగ్ లైక్ డూ యూ వాంట్ షౌట్ అవుట్ యా ఐ డిడ్ ఇట్ అని, లేకపోతే థ్యాంక్ గాడ్ అన్న ఫీలింగ్? వాట్స్ యువర్ రియాక్షన్? I was calm because everything was surprise. And everything, it's not a surprise. It's something which I didn't expect. నేను ఆఫ్టర్ హిట్ మూవీ చూసిన తర్వాత మేము నాని అన్న ఆఫీస్కి వెళ్ళాం, ప్రశాంతి గారు ఆఫీస్కి వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇంటర్వ్యూకి చాలా మంది టీవీ ఛానల్స్ వచ్చినాయి. సో ఈ సెట్ నాని గారు వాజ్ లైక్ యా టీమ్ ని కూర్చుని ఇంటర్వ్యూ చేద్దాము అని అన్నారు. అక్కడ టీమ్ అంటే స్టార్ పీపుల్ ఉన్నారు. నాని గారు ఉన్నారు, శైలేష్ గారు ఉన్నారు, విశ్వక్సేన్ ఇస్ దేర్, రుహాని శర్మ ఇస్ దేర్, ప్రశాంతి గారు ఉన్నారు. ఇంతమంది ఉన్న తర్వాత ఐ డెంట్ సీ దట్ ఐఎమ్ ఇంపార్టెంట్ టు బీ దేర్. యూ గెట్ మై పాయింట్? అంటే దిస్ 5 people ఆర్ మోర్ దెన్ ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్. బట్ యు నో, యా, కానీ మూవీ చూసినప్పుడు ఏమనిపించింది తెలుసా శ్రీనాథ్ గారు, లాస్ట్ లో మురళీ శర్మ గారిని చంపేస్తారు, ఆ టైంలో విశ్వక్ గారు అక్కడ స్టక్ అయిపోతారు. దట్ వాజ్ సీరియస్లీ రైట్ టైం. మీ ఎంట్రీ రాగానే యూ విల్ బి లైక్ సేవింగ్ విశ్వక్ సేమ్ కదా. సో అక్కడ క్యారెక్టర్ మొత్తం టర్న్ అయిపోయింది. 100%. అది దట్స్ శైలేష్ అన్న రాసింది ఇస్ నాట్ అ జోక్. దట్ గేవ్ మీ అ వెరీ గుడ్ బూస్ట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అభిలాష్ ఇంపార్టెన్స్ అక్కడ నిజంగా సీక్ అయిపోయింది అనమాట. అబ్బా, కరెక్ట్ టైం కి వచ్చాడ్రా బాబు హెల్ప్ చేయడానికి అని చెప్పేసి. సో మీరు కూడా, మీ క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద మూవీ. జెన్యూన్ గా చెప్తున్నాను నేను. ఇట్ ఈస్ బట్ సి, అదే ఇందాక నేను చెప్పా కదా, 5 వెళ్ళి కూర్చున్నారు, 5 బిగ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ దేర్ ఫర్ ఇంటర్వ్యూ. అండ్ హౌ కైండ్ నాని అన్న అంటే తెలుసా, హీ వాజ్ లైక్ శ్రీనాథ్ నువ్వు కూడా రా అన్నారు. వెనక నుంచి వంశీ కాకా గారు ఉన్నారు, ఆయన ఎల్లు అంటున్నారు. అండ్ ఐ వాజ్ లైక్ ఏ ఊరుకో అన్న కుదరదన్నా అని నేను అంటుంటే, నాని అన్న హీ టుక్ మై నేమ్, శ్రీనాథ్ ఇట్ రా, లెట్స్ జాయిన్ అస్ అన్నారు. ఐ వాజ్ లైక్ వెళ్ళి కూర్చున్నా. ఐ వాజ్ సో జోన్డ్ అవుట్ అసలు. ఐ వాజ్ లైక్ ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, దిస్ ఇస్ వే టూ మచ్ మ్యాన్, దిస్ ఇస్ వే టూ మచ్ అని నాకు నేను అనుకుంటూ ఉన్నా. సడన్ గా నాని అన్న గేవ్ మీ అ కాంప్లిమెంట్ సేయింగ్ దట్ సి, ఈరోజు థియేటర్ లో అందరికంటే ఎక్కువ క్లాప్స్ అండ్ విజిల్స్ శ్రీనాథ్ గే పడ్డాయి అని అన్నారు. అండ్ థియేటర్ లో సగం థియేటర్ మాకు తెలిసిన వాళ్ళే, ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వర్ దేర్, అండ్ అదర్ హాఫ్ ఆఫ్ ద థియేటర్ వాజ్ జనరల్ రా ఆడియన్స్. మూవీ చూస్తూ మీరు ఇందాక చెప్పిన సీన్ లో నేను వచ్చి విశ్వక్ని సేవ్ చేయగానే 8:45 ఆ టైంలో ఉన్న పొద్దున్నే మార్నింగ్ షో వచ్చిన వాళ్ళు విజిల్స్ క్లాప్స్ చేస్తున్నారు. నేనేమో బయట వచ్చి మా వాళ్ళే వేసుంటారా అని అనుకుంటూ ఉన్నా. ఇట్స్ నాట్ మా వాళ్ళు, ఇట్స్ డెఫినెట్లీ నాట్ మా వాళ్ళు, ఇట్స్ జనరల్ క్రౌడ్. మా వాళ్ళు ఎవ్వరు మేము వేయలేదు రామా, మేము సర్ప్రైజ్ అయ్యాము అన్నారు. బట్ ద జనరల్ క్రౌడ్ దే వర్ క్లాపింగ్ అండ్ విజిలింగ్. సంధ్యా థియేటర్కి వెళ్ళాము ఇమ్మీడియట్ గా, మళ్ళీ అదే సీన్ we were watching the movie with the crowd, and మళ్ళీ ఆ సీన్ రాగానే జనాలు ఈడొచ్చాడేంటి అంటూ ఒకడు, ఇంకోడైతే ఈడేంటి లంచోడికి ఇప్పుడు వచ్చాడు అంటూ ఇంతే హార్ష్ గా మాట్లాడుతున్నారు. అండ్ ఐ వాజ్ లైక్ నైస్, ఎక్కువ నేను ఇరిటేట్ చేశారా, నేను వచ్చింది నీకు నచ్చిందో నచ్చలేదో కానీ నువ్వు బూతులతో లవ్ చూపిస్తున్నావు. సో అక్కడ ఆ బూతులు నేను గలీజ్ గా తీసుకోలేదు, కానీ ఇట్ వాజ్ expression of love. Thank you Sharanya, and you wished me on my birthday. Why would you do that again? Yeah, so and tell me sure. So that was so beautiful. Our రోజు మొత్తం was very beautiful for us, very beautiful. And what was your feeling అంటే natural star నాని అంటే యాక్టింగ్ వరకు ఒక ఇమాజినేషన్ ఉంటది, సార్ అంటే హ్యూజ్ రెస్పెక్ట్. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్, అంటే నేను వేరే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇప్పుడు నేనైతే చూడలేదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి పేరున థ్యాంక్స్ చెప్పారు. అండ్ హీ వాజ్ వెరీ షూర్ ఈ సినిమా, he was very confident about the movie, there is no doubt about it. మేము చూడలేదు సినిమా అని, ఫస్ట్ కాపీ అని నేను చూడలేదు. ఇన్స్పైట్ ఆఫ్ డైరెక్టర్ బీయింగ్ వెరీ క్లోజ్ టు మీ, నేను వెళ్ళి అన్న చూస్తానంటే నీకేం పని రా, నాట్ నెసరీ గెట్ అవుట్ అన్నాడు ఆయన.
I'm like, yeah, yes, as a director, he's right. నీకేం పని, నాకేం పని లేదు, ఎందుకు వచ్చావు సినిమా చూడటానికి, ఎలాగో చూస్తావు, గెట్ అవుట్. I respected his thing and I was like, done, sir. Because set లో ఉంటే I ఓకే. call him sir or అన్న. బయట ఉన్నప్పుడు మేము we actually kid a lot, but yeah, నాని గారు మీ Nikhila, మూవీ సారీ, ఐ వాచ్డ్ మూవీ ఇన్ థియేటర్ ఫర్ 2 times. అవి నైస్. yeah, సో నాని గారు thanks. ప్రొడ్యూసర్ అనగానే అంటే ఎలా హ్యాండిల్ చేస్తారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా? మూవీ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ సక్సెస్ అని అంటారు, బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నాని గారు ఎలా డీల్ చేశారన్నది తెలుసుకోవాలని ఉంది. అది డైరెక్టర్ అడగాల్సిన క్వశ్చన్. బికాస్ యాజ్ అన్ యాక్టర్ గా మమ్మల్ని రమ్మంటే వెళ్ళి ఐ యూస్ టు వర్క్ అండ్ కమ్ బ్యాక్. బట్ యాజ్ అ డైరెక్టర్ గా అడిగిందంతా నాని గారు ఇస్తున్నారు. ప్రశాంతి గారు, నాని గారు, దే డెంట్ హెసిటేట్ ఇన్ ప్రొవైడింగ్ వాట్ a director wanted, and they gave everything what Sailesh Anna asked. And in spite of Sailesh Anna being a first timer, హెసిటేట్ చేయలేదు. అబ్బో ఇప్పుడు ఈ రిస్క్ అవసరమా, ఇక్కడ బడ్జెట్ ఎక్కువైపోతుందని హెసిటేట్ చేయలేదు. దే ఆల్ వర్ లైక్, డూ, నాకు నమ్మకం ఉంది నీతో అని చెప్పి ఎవ్రీ టైమ్ నాని అన్న ఎంకరేజ్ శైలేష్ అన్న, అండ్ శైలేష్ అన్న ఎంకరేజ్ అస్ వెరీ మచ్. అండ్ టుడే ద హోల్ మూవీ అందరూ మాట్లాడుకుంటారు. ఈ క్వారంటైన్ టైంలో ద మోస్ట్ స్పోకెన్ మూవీ ఈజ్ హెచ్ఐటి. yeah. And the most viewed movie is HIT. Yeah, you're right. So that's all. మీరు వైజయంతి మూవీస్ నుండి ఏదో ప్రాజెక్ట్ సైన్ చేశారు అని చెప్పి టాక్ వినిపిస్తుంది, అది ఎంత వరకు నిజమండి? లేదు. So I'm to be very honest, yeah, I met Swapna Dutt garu. We were supposed to do a web series. We did a pilot shoot also, but that web series ki we have to go Atlanta, and Okay. there are certain part of the movie is in Atlanta and certain part is in Hyderabad, certain part is in Goa. So the story is going all around the places, and after HIT we somewhere had this thought of doing it. Okay. So and lockdown వచ్చింది and this corona was there, and we were like quiet and back now. And తర్వాత Actually, I have to go meet Swapna Dutt garu and tell her that, madam, I have done so much. I'm sure madam చూసుంటారు, but still నేను కూడా ఒకసారి పర్సనల్ గా, మేడం, I have done so and so movie, అప్పుడు కలిసాము, we have done pilot shoot also. And JP, I just give a small reminder to madam. That's all I can do. And rest, if she sees that potential in me, she knows how to handle an actor. Because see, our actors ni baga encourage చేసే industry, I mean people, and Swapna Dutt garu has this knack for people who act good and who is smart enough and who is intelligent enough to work. Yeah. ఇక్కడ క్వశ్చన్ ఉంది. హాయ్ శ్రీనాథ్, ఐ హావ్ వాచ్డ్ బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అండ్ దట్ వాజ్ అ మేజర్ చేంజ్ ఓవర్ ఇన్ హిట్. యాక్టింగ్ వాజ్ సో మెచ్యూర్. Yeah. See, an actor's acting completely depends upon the director. That's what I believe. డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికే యాక్టర్ రెస్పాండ్ అవ్వగలడు, కానీ నో మాకు వచ్చు, ఇది మేము పీకేస్తాము అని అనుకుంటే దట్స్ అ డిఫరెంట్ వే. బట్ యా, యాజ్ ఐఎమ్ స్టిల్, నేను ఇంకా నేర్చుకునే పేస్ లో ఉన్నా కాబట్టి ఐ వుడ్ ఆల్వేస్ లవ్ టు లిసన్ టు మై డైరెక్టర్ అండ్ గివ్ వాట్ హీ వాంట్స్. సో టెల్ us about లాక్డౌన్. అంటే మీరు ఏం చేస్తున్నారు డైలీ, అండ్ హౌ ఇస్ ఇట్ స్టేయింగ్ బ్యాక్ ఎట్ హోమ్, నో వర్క్, నథింగ్, సో ఎవ్రీ డే ఇస్ లైక్ సండే. I love being in home. I genuinely love being in home. నాకు నా ఆఫీస్ అయిపోగానే I would love to be in home, or else gym ఉంటే I would love to go work out for a couple of hours and come back. So ఈ లాక్డౌన్ టైంలో I cut down somewhere around 5 to 6 kgs తగ్గా.
నా ఫుడ్ నేను ఇంట్లో ఉంటే యాక్చువల్లీ వండుకుంటాను. బరువు పెరుగుతారు కదండి, మీరు తగ్గడం ఏంటి? నేను వండుకుంటున్నా. ఐ ఎంజాయ్ కుకింగ్. సో ఓకే. మంచిగా నా డైట్ నేను వండుకుంటున్నా. ఐ బీన్ కుకింగ్ ఫిష్, ఐ బీన్ కుకింగ్ చికెన్, ఐ బీన్ కుకింగ్ మటన్, ఐ బీన్ కుకింగ్ గుడ్ పప్పు, పాలకూర పప్పు. మా మమ్మీ గార్డెన్ చేసి పెట్టుకున్నారు టెర్రస్ మీద. సో వంకాయ, టమాటా, పాలకూర, తోటకూర, ఇదేంటి ఇంకా చాలా ఉన్నాయిలేండి, దొండకాయలు, ఇవి అవి అన్ని పెట్టి పెంచారు. సో వాటితో పాటు ఐ ఐ ట్రై కుకింగ్ సంథింగ్ న్యూ. అక్కడ ఓకే. కొద్దిగా టైం అయిపోయింది. అండ్ అభిలాష్ అండ్ రోహిత్ ఈస్ ఆన్ లైన్ వెయిటింగ్ ఫర్ విక్రమ్. విక్రమ్ రుద్రరాజు is busy అండి. He's solving the case now. యా, అండ్ వన్ థింగ్ యూ మిస్సింగ్ ఈ టైంలో ఏంటి అది? ఓ మై గాడ్, బయటికి Horse వెళ్ళి. riding అండి. Horse riding ఓకే. అండి. Oh, I love going for a horse ride, and there is a friend of mine. Who he has 23 horses, and he's always welcoming. నేను bro, I want to come for a ride అంటే వచ్చే అంటాడు. నెవర్ సేస్ నో. సో వెళ్ళి ఒక 1-2 hours గుర్రాల మధ్యలో ఉండి వాటిని క్లీన్ చేయటం, వాటితో మాట్లాడటం, వాటితో తిరగటం. తర్వాత నెక్స్ట్ 1.5 hour వి బోత్ విల్ కీప్ రైడింగ్ ద హార్స్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్. అండ్ తర్వాత అలా అతని దగ్గర ఒక రైఫిల్ ఉంది. సో ఓకే, మీరు ఎక్కడ వెళ్ళినా గన్నులతో ఆడుకునేలా ఉన్నారు కదండి. ఐ లవ్ గన్స్ అండి. సిన్స్ చైల్డ్హుడ్ హార్సెస్ అండ్ గన్స్ ఆర్ సంథింగ్ విచ్ won't go out of my system. Yes, Nilesh, you will see హియర్ ఇస్ ఎ in గుడ్ క్వశ్చన్. యా, అవునండి. HIT-2 ఎలా జరుగుతుంది? ఇంతాక నేను అదే శైలేష్ గారిది చూసా, ప్రిపరేషన్స్ అన్ని చూపించారా? నడుస్తున్నాయి. చూసాను నేను. చూసారా? అండ్ ఐ లవ్ హిస్ హోంవర్క్ మ్యాన్. పిన్ టు పిన్ ఉంటది తెలుసా మూవీలో కూడా. సీరియస్లీ, ఒక పోలీస్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. సో హీ స్టార్టెడ్. సో HIT-2 లో మరి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆబ్వియస్లీ మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు లైక్ జనాలు, మీరు విశ్వక్ కి హెల్ప్ చేశారు, సో మళ్ళీ మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయి నేను టుగెదర్ ఇంకా కేసు కథ సాల్వ్ చేస్తే ఎలా వినలేదండి. ఉంటది అని. నేను ఇంకా కథ వినలేదు. ఓకే. యా, నేను పర్సనల్ గా ఇంకా నాకు శైలేష్ అన్న ఇంకా కథ చెప్పలేదు. నాని గారికి చెప్పారు. అండ్ ఇఫ్ ఐఎమ్ రైట్, విశ్వక్ కూడా కథ వినడు వెంటనే. హీ వుడ్ లవ్ ఓకే. టు వెయిట్ అండ్ అంటే ఒక బ్రీఫ్ వినేసి తర్వాత హిల్ బి నో, ఐఎమ్ నాట్ ఎ జాకీ, ఐ జస్ట్ లైక్ గోయింగ్ ఫర్ అ హార్స్ రైడ్. జాకీకి నా హైట్ సరిపోదు. జూనియర్ ఎన్టీఆర్ 999 హాయ్ అన్న, హాయ్ డార్లింగ్. సో తెలీదండి, నాకు జెన్యున్ గా తెలీదు హౌ ఇట్స్ గోనా బి, బట్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోనా బి అ కిక్-యాస్. బికాస్ హిట్ తర్వాత HIT ఫస్ట్ కేస్ తర్వాత సెకండ్ కేసుకి వెళ్తున్నారు అంటే ఐఎమ్ షూర్ నాని గారు అండ్ ప్రశాంతి గారు ఇస్ highly motivated and they know that the movie is gonna be another blockbuster. So I'm confident that this movie is gonna be a second case is also gonna be a hit. ఓకే. ఇంకొక హీరోతో మీరు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే ఎవరితో షేర్ చేసుకుంటారు అండ్ ఎందుకు? I would love to work with Vishwak again, there's no doubt. అంటే అపార్ట్ ఫ్రమ్ విశ్వక్ గారు అనదర్ టాలీవుడ్ హీరో. నాకు పెద్దగా తెలియదండి ఎవరు. నాకు నిజంగా చెప్తున్నా, నాకు చాలా తక్కువ మంది తెలుసు. నేను ఈ సోషలైజింగ్ కి వెళ్ళేది చాలా తక్కువ. నేను ఈ పబ్స్ కి వెళ్ళటం, బయట తిరగటం అంటే ఐ హ్యావ్ టు మేనేజ్ 2 lives రైట్ నౌ. ఒకటి నా సినిమా కెరియర్ నేను చేస్తున్నారు కదా సార్, హిట్ 2 చేస్తున్నానండి. అది 100% చేస్తున్నా గ్యారీ బాయ్, 100% ఐఎమ్ డూయింగ్ ఇట్. అంటే అది నాకు డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. సో ఈ 2 lives చూసుకోవాలి. ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై బిజినెస్ అండ్ ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై యాక్టింగ్ వచ్చేసరికి మెంటలీ, ఎమోషనలీ, ఫిజికలీ ఐ హావ్ టు బి రెడీ. అండ్ ఫర్ బిజినెస్ ఐ హ్యావ్ టు బి మెంటలీ ప్రెసెంట్. నాకు కట్ అనగానే నెక్స్ట్ మూమెంట్ నా మూవీకి సంబంధం లేకుండా ప్యాకప్ అన్న తర్వాత ఇమ్మీడియట్లీ ఐ స్టార్ట్ టాకింగ్ అబౌట్ మై వర్క్. నా ఫ్యాక్టరీ గురించి చూస్తూ ఉంటా. సో ఇట్ వాస్ ఫన్. యా, అశోక్ గల్లా ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. హీఈస్ డూయింగ్ అ మూవీ.
maybe sometime soon me and Ashok Gala will do a movie together. That will be ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఏంటి సడన్గా ఎంతమంది వచ్చేసారు మళ్ళీ? Harry, you have to send me the request, Harry. There are a lot of people sending me request ఇక్కడ. సార్ ఒక్క ఆటో ప్రణీత, ఐ షుడ్ బి ద గై హూ అరే నేను అడగాలి నిన్ను. కావాలని ఏడిపించడానికి ఎంత గలీజోళ్ళు ఉన్నారా మీరందరూ. దోస్తులు అని చెప్పుకుంటారు కానీ సారీ, యాక్చువల్లీ ఏంటంటే టైం అవుట్ అనుకుంటా, సో ఆటోమేటిక్ గా టైం అవుట్ అయిపోయింది. యా విల్ ఎండ్ దిస్ ఇన్ 20 minutes. తొందరగానే క్లోజ్ చేసేద్దాం. నో ప్రాబ్లం. వి వర్ టాకింగ్ సంథింగ్ అబౌట్ HIT2. HIT2. So I have no idea how HIT2 is gonna be, how it's gonna be. And you were asking this question, ఇంకెవరు ఏ హీరోతో you would like స్క్రీన్ to యా వర్క్ విత్. see. నాకు తెలిసిన చాలా తక్కువ మంది, to be very honest. And Vishwak Sen is one guy whom I know. Adit is another darling. And Adarsh Balakrishna తో I've rarely నేను చాలా తక్కువ ఇంటరాక్ట్ అయ్యాను. నవదీప్ గారు హాయ్ హలోగా తెలుసు ఇన్ వర్క్ స్పేస్ లో. అండ్ నాని అన్న ఉన్నారు. సో శ్రీనాథ్ మాగంటి హలో, నైస్. సో యా, అండ్ మై ఫ్రెండ్ అశోక్ గల్లా is also debuting, so I'm very excited about this project. Lahari, don't be upset, Lahari. అండ్ వన్ డైరెక్టర్ విత్ హూమ్ యూ వాంట్ టు వర్క్ విత్, అదొక డ్రీమ్ కమ్ ట్రూ లా ఉండాలి నాకు అని చెప్పి వెయిట్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? వేర్ యూ Obviously, లెర్న్ everyone. యాక్టింగ్. See, జక్కన్న గారితో వర్క్ చేయాలని ప్రతి యాక్టర్కి ఉంటుంది. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది కాకుండా నేను ఐ లైక్ మహా వర్క్, కేర్ ఆఫ్ కంచర్పాలెం డైరెక్టర్ మహా. నేను మదా చూడాలి. ఐఎమ్ రియలీ సారీ, నేను ఇంకా ఆ మూవీ చూడలేదు. బట్ మహా కేర్ ఆఫ్ కంచర్పాలెం ఇస్ డెఫినెట్లీ వన్ మూవీ విచ్ టచ్డ్ మై హార్ట్. ఇలా అంటే నేను కొత్త వాళ్ళతో చేయాలా పాత వాళ్ళతో చేయాలా అన్న టెన్షన్ లేదు, టు బి వెరీ ఆనెస్ట్. ఐ వుడ్ వాంట్ టు వర్క్ విత్ పీపుల్ హూ హ్యావ్ గుడ్ కంటెంట్. అండ్ సి, మన స్పిరిట్స్ హై పెట్టుకుంటారు చూసారా. ఇప్పుడు శైలేష్ అన్నని జడ్జ్ చేయలేదు ఎవరు, బిలీవ్ చేశారు. సో వేర్ దెర్ ఇస్ బిలీఫ్ దెర్ ఇస్ సక్సెస్. నా ఫస్ట్ లవ్ నేను కూడా అడుగుదాం అనుకున్నాను, ఫస్ట్ లవ్ ఎవరు? పేరు ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ ఇన్, ఏమో. ఐ థింక్ ఐ వాజ్ ఇన్ మై ఫస్ట్ క్లాస్. దెర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్ హూ కమ్స్ విత్ రెండు జడ్లు అండ్ క్లాస్ టాపర్. తన క్లాస్ టాపర్ అయితే నేను స్పోర్ట్స్ లో టాపర్ ని. ఐ డోంట్ నో, ఐ యూస్ టు ఫీల్ వెరీ అట్రాక్టెడ్. వెళ్ళి ఆమె పక్కనే కూర్చునేటోడిని. అండ్ షీ యూస్ టు బీ లైక్, ఇదిగో నువ్వు ఎందుకు ఇట్లా చదవు, 1 1s 1 1 2s 2, ఇంత ఈజీగా ఉంది కదా అని చెప్పేది. సో వన్ డే ఆన్ మై బర్త్డే ఐ రిమెంబర్ ఐ కిస్డ్ హర్ ఆన్ హర్ చీక్. అండ్ షీ వాజ్ లైక్ అనింది. అది చూసి మా టీచర్ కొట్టింది నన్ను. బట్ యా, చెప్పా కదా ఇమ్రాన్ హాష్మి అయ్యేవి ఉన్నాయి క్వాలిటీస్ మీలో. అంటే I'm just trying to pull your leg. I don't mean it, but you know. You never know. Yeah. And who is your celebrity crush right now? In Telugu, it's Niharika Kondidala. Okay. Reason ఏమైనా ఉందా అంటే what do you like in her? See,
కీపింగ్ ద మనం ఫిజికల్ గా పక్కన పెడితే ఐ లైక్ హర్ మెంటల్ స్టేటస్. ఐ మీన్ సి షీ కేమ్ ఫ్రమ్ అ వెరీ బిగ్ అండ్ పవర్ఫుల్ ఫ్యామిలీ. ఆవిడ తలుచుకుంటే నెక్స్ట్ 50 మూవీస్ షీ కెన్ ప్రొడ్యూస్ ఆన్ హర్ సెల్ఫ్ అండ్ షీ కెన్ బికమ్ అ టాప్ హీరోయిన్. బట్ తను ప్రతిసారి కష్టపడుతుంది. టీవీ హోస్ట్ చేయటం, లేకపోతే షోస్ చేయటం, సంథింగ్ న్యూ ట్రై చేస్తూ ఉంటారు. షీ డజంట్ గివ్ అప్. సి తను చేసిన ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ పెద్దగా ఆడలేదు, లేకపోతే బాగానే ఆడింది. సి కమింగ్ టు ద ఫ్యాక్ట్స్, యావరేజ్ గా ఆడినా కూడా ఐఎమ్ షూర్ షీ మస్ట్ హావ్ ఫెల్ట్ డిసప్పాయింటెడ్. లైక్ ఏంటి, నేను ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను, జనాలు నన్ను ఆదరించట్లేదు అని డిసప్పాయింట్ అయిపోయి రాకుండా లోపల షట్ డౌన్ చేసుకుని ఉండొచ్చు కూడా. బట్ ఐ లవ్ హర్ బ్రేవరీ. బయటకు వచ్చి మళ్ళీ షోస్ చేసింది, మళ్ళీ మూవీస్ చేసింది, మళ్ళీ జనాలు ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ యా, షీ హ్యాస్ దట్ every mental status to come out and fight. She's a fighter. That's why I respect her and that's why I like her. And apart from that, yeah, she is a very beautiful looking person. I have some questions for you, which Agree. are completely related to movie. I'll just ask you randomly. మీరు నాకు చెప్పండి. Shoot. సి నేను ఇంట్లో ఉన్నా కాబట్టి గ్రూమింగ్ గీమింగ్ ఏం చేసుకోకుండా It's చక్కగా okay. నేను ఎలా తిరుగుతానో అలానే I'm on my bed, చిల్ అవుతున్నా. మీకు నెక్స్ట్ టైం పాష్ గా కావాలి అంటే షూట్ ఇట్ ఆన్ ద కమెంట్స్. I'll Yeah. give you a posh అంటే ఈ లాక్డౌన్ SMS. టైంలో వి అండర్స్టాండ్, అమ్మాయిలకి బ్యూటీ పార్లర్లు, అబ్బాయిలకి సెలూన్ షాప్స్ అవైలబుల్ గా ఉండవు. యా, ఇప్పుడు కూర్చుని నేను కట్ చేసుకున్నానంటే ఇంకా అయిపోయింది, డిప్ప కటింగ్ అయిపోద్ది నాకు. ఈ క్వశ్చన్స్ అయినాక మనం అన్ని కమెంట్స్ చదువుదామండి ఒకసారి. డెఫినెట్లీ. మూవీ యూ హ్యావ్ సీన్ మోర్ దెన్ ట్వైస్. 3 Idiots. మూవీ. హిందీలో అయితే, తెలుగులో రీసెంట్ టైమ్స్ లో అయితే ఖైదీ. ఓకే. కార్తీ. కార్తీది. అండ్ ఇంకా రీసెంట్ టైమ్స్ లో అయితే HIT. మూవీ విచ్ షిఫ్టెడ్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్. 3 Idiots. అంటే కావాలని చెప్పట్లేదు, దట్ యాక్చువల్లీ చేంజ్డ్ మై లైఫ్ అ లాట్. ఎలా అంటే బేసిక్ గా క్లాస్ లో దద్దిగాడిని అంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ రైటింగ్ ఎగ్జామ్స్. పేపర్ మీద రాయటం ఇస్ సంథింగ్ విచ్ ఐ కాంట్ డూ. 3 గంటల ఆ సైలెన్స్ లో టక్ 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 నాకు క్లాక్ సౌండ్ వినిపిస్తుంది ఇంకో కార్నర్ లో కూర్చున్నా కూడా. సో చాలా నర్వస్ అయిపోతా ఎగ్జామ్ లో. బట్ ఐ వాజ్ వెరీ గుడ్ అట్ మై ప్రాక్టికల్ వర్క్. నేను నా ఫ్రెండ్ కలిసి 3 మెషిన్స్ తయారు చేసాం. లిటరలీ మేము కూర్చుని తయారు చేసాం. అండ్ తయారు చేసి మేము కాలేజ్ కి డొనేట్ చేసాము. ఆ మెషిన్స్ మేము పేటెంట్ కి అప్లై చేసుకున్నాము. అది చేసేటప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్ కార్. యా వి కెన్ సీ. యా ఇక్కడ కనిపిస్తుంది లైట్ గా. యా చాలా లైట్ గానే. బట్ అక్కడ అలా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కట్ అవటాలు ఇవన్నీ. బట్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ ప్రాక్టికల్ వర్క్, నాట్ అట్ ఈ రాసుడు నా వల్ల కాదు. పెక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇవన్నీ ఐ రియలీ కాంట్ డూ దట్ షిట్. సో అందుకని ఇంజనీరింగ్ జస్ట్ పాస్ అయ్యా. 1 మార్క్ తక్కువైతే ఫెయిల్. ఇంట్లో అక్కడే కూర్చొని మళ్ళీ రాసుకునే పరిస్థితి. నిజంగా చెప్పాలి, రీసెంట్ టైమ్స్ లో మూవీ దట్ జెన్యూన్లీ లైక్ యునో ఇట్ అప్సెట్ యూ. అబ్బా ఇది ఒకటి అనుకొని వచ్చా, ఈ సినిమా ఇంకోలా ఉందిరా బాబు అని చెప్పేసి. సర్లేరు ఇంకెవరు, ఐఎమ్ సారీ బట్ సర్లేరు ఇంకెవరు. అండ్ పుష్యమి, షీ రోట్ మై రికార్డ్స్. షీ జస్ట్ స్టార్ వచ్చినప్పుడు హూ రోట్ యువర్ రికార్డ్స్ అంటే షీ రోట్ మై రికార్డ్స్. దేర్ ఇస్ నో డౌట్. యూ హర్డ్ దట్ ఐఎమ్ ఎ టాపర్ సాహితీ. పచ్చి అబద్ధం అది. సో క్లైమాక్స్ మిమ్మల్ని బాధ పెట్టింది. యా. బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్. ఒక మూవీ అనుకొని వెళ్తేసరికి ఎక్స్పీరియన్స్ ఇంకోలా ఉంది. అలాంటి సినిమా ఏదైనా ఉందా బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్? HIT అయితే ఆబ్వియస్, బట్ I'll keep HIT aside.
బాగా ఎంజాయ్ చేసిన మూవీ ఇన్ థియేటర్ వాజ్ జోకర్. నేను థియేటర్లో ఎన్నిసార్లు చూసా ఆ సినిమా. అండ్ ఎవ్రీ టైం థియేటర్కి వెళ్ళిన ప్రతిసారి నేను కొత్త ఇన్నోవేషన్తో వెళ్ళా. సబ్ టైటిల్స్ పడకుండా ఉండడానికి కళ్ళద్దాలు పెట్టుకుని కింద మార్కర్ తో బ్లాక్ చేసుకుని వెళ్ళా. బికాస్ వై? సబ్ టైటిల్స్ రావటం వల్ల సినిమా టింట్ మారిపోతుంది. ఆ సినిమా ఒక టింట్ లో ఉంది, ఒక రస్టీ టింట్, ఒక గ్లూమీ టింట్ ఉంటుంది. కింద నుంచి వైట్ గా సబ్ టైటిల్స్ నో స్మోకింగ్ అని రాస్తూ ఉండేసరికి ఆ స్మోకింగ్ రిఫ్లెక్షన్ అండ్ సబ్ టైటిల్స్ వల్ల టింట్ పడిపోతుందని ఐ హ్యాడ్ టు ట్రై సంథింగ్ న్యూ. ఓకే. ద అంతేనా? మోస్ట్ బోరింగ్ మూవీ యూ హ్యావ్ ఎవర్ సీన్. వామ్మో, నేను వేరే భాషలోకి వెళ్ళి చెప్తా, తెలుగులో చెప్పనైతే. ఐ థింక్ నేను హేట్ బోర్ అంటూ ఏం లేదు, కానీ ఐ కీప్ వాచింగ్ మూవీస్ అంతే. నాకు టైం దొరికిన ప్రతిసారి నేను మూవీని చూస్తూ ఉంటాను. నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్, ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో. నేను థియేటర్ కి వెళ్ళటం అనేది చాలా తక్కువ అండి. సెకండ్ షో నేను అసలు చూడలేను. వెళ్ళినా లేదు, పడుకుంటాను. ఎంత యాక్షన్ సినిమాలో కూడా నేను సెకండ్ షోకి వెళ్ళి పడుకుంటాను. సో ఇంకో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, దాని తర్వాత నాది అయిపోయినట్టే. లాస్ట్ మూవీ విచ్ మేడ్ యూ క్రై, సారీ లేటెస్ట్ మూవీ లైక్ విచ్ మేడ్ యూ క్రై ఎమోషనలీ, ఓ యా అని చెప్పేసి. మై మామ్స్ డ్రామా ఎవ్రీ డే ఇన్ హౌస్ మేక్స్ మీ క్రై. మీరు సినిమా ఆంటీ దాకా వెళ్ళారు. డ్రామా మేక్స్ మీ క్రై దీస్ డేస్, నో డౌట్. నేను పైకి వెళ్తుంటే, నేను నా టెర్రస్ పైకి వెళ్తుంటే, ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఫ్యామిలీ ఇక్కడే ఉన్నాను, నన్ను ఇరిటేట్ చేయకు. అండ్ జెర్సీ ఈజ్ వన్ మూవీ విచ్ మేడ్ మీ క్రై, నో డౌట్ అబౌట్ ఇట్. వాట్ అ పర్ఫార్మెన్స్ అసలు. యా, క్లోజ్ టు, ఐ మీన్ దెర్ ఆర్ మెనీ సీన్స్ వేర్ నేను సైలెంట్ గా అనుకుంటూ ఐ క్రై వాచింగ్ మూవీస్. రఘువరన్ బీటెక్ సినిమా చూసినప్పుడైతే నేను మా అమ్మా అమ్మని చూసి, అమ్మ అమ్మ సాంగ్ ఉంది కదా, ఆ అప్పుడు నేను సాంగ్ మా కి అమ్మని చూసి 10 నెలలు అయింది. మా అమ్మని చూసి 10 నెలలు అయింది. నేను మా మమ్మీ డాడీతో మాట్లాడి ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయిపోయింది. బికాస్ నా ఫైనల్ ఇయర్ కాబట్టి ఇటు అటు వెళ్తూ ఉంటా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాజ్ రన్నింగ్ కాబట్టి. అండ్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను గుక్క పెట్టి ఏడ్చా థియేటర్ లో. మా నా ఫ్రెండ్స్ అండ్ ఆల్ వర్ లైక్, చాలు 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 ఏడ్చింది, ఐ కుడెంట్ కంట్రోల్. అండ్ దిస్ సాంగ్ ఆల్సో మ్యాన్, అమ్మ అంటే గుర్తుకొచ్చింది. ఈవెన్ ఐ క్రై అ లాట్. మదర్ కి రిలేటెడ్ సాంగ్స్ అస్సలు ఉండకూడదు. పెదవే పలికిన మాట, ఓ మై గాడ్, సీరియస్లీ చాలా ఎమోషనల్ అయిపోతాం. ఆ పాట పెట్టుకుని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను హాస్టల్లో ఉండేటోండి నేను. సో ఆ పాట పెట్టుకుని నేను ఏడ్చేటోండి. ఐమ్ లైక్, ఐ మిస్ యూ మామ్, ప్లీజ్ నువ్వన్నారా లేకపోతే నన్నన్నా రమ్మను, ఈ సబ్జెక్టులు ఉన్నాయి అన్నంత కారణాన యూ కాంట్. ఐ ఫ్లంక్డ్ ఇన్ మెనీ సబ్జెక్ట్స్, సో ఎనీవేస్ ఐ క్లియర్డ్ స్టెప్ బై స్టెప్. నాకు సబ్జెక్టులు ఉన్నంత మాత్రం ఇదేం పనిష్మెంట్ బాబు, నువ్వు నన్ను కలవడానికి రావు, నన్ను రానివ్వవు, నువ్వు రావు, దిస్ ఇస్ నాట్ ఫేర్ అని I cried a lot whenever I missed my mom. I cried a lot. అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్, ఈవెన్ మీ కూడా. అంటే మా మమ్మీ వేరే ప్లేస్ లో స్టక్ అయిపోయింది, మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, పేరెంట్స్ అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు. ఎక్కడున్నారు ఇట్స్ పేరెంట్స్? లైక్ వేరే వేరే ఊర్లో ఇక్కడ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, షూటింగ్స్ చేసే వాళ్ళు ఉంటారు, యాంకర్స్ అయినా దాంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు. రాజమండ్రి, భీమవరం అటు వెళ్ళలేరు. ఆబ్వియస్లీ ఫుడ్ మిస్ అవుతున్నారు, హాస్టల్స్ లో ఉంటున్నారు. సీరియస్లీ అబ్బా. అమ్మ ఫుడ్ మిస్ అవుతే ఫోన్ చేసి రెసిపీ ఇవ్వు, నీకు దండం పెడతా, నీకు వీడియో కాల్ చేస్తా, నీకు కాలు మొక్తా, తిండి కావాలి నాకు అని ఫోన్ చేసి అడగటం నిర్మోహమాటంగా వాళ్ళు కూడా కూర్చొని ఓపిక్గా చెప్తారు. మీరు అయ్యా ఈ సినిమా థియేటర్ లో చూడలేదురా, నేను ఎందుకు చూడలేదురా అని మిస్ అయిన మూవీ ఏదైనా ఉందా? రీసెంట్ గా మద సినిమా రిలీజ్ అయిన 3వ రోజుకే లాక్డౌన్ అయింది. అండ్ నాకెవరో చెప్పారు మద ఇస్ అమేజింగ్ అని. నేను వెళ్దాము అనుకున్నా, 19th మార్నింగ్ వెళ్దాం అనుకున్నా.
ఈ గ్యాప్ లో లాక్డౌన్, థియేటర్స్ ఇవన్నీ కూడా స్టాప్ చేశారు. వన్ వర్డ్ అబౌట్ తారక్. తారక్ అన్న గురించి ఏమి వన్ వర్డ్ చెప్పలేమబ్బా. ఈ ఈజ్ సంథింగ్ వే బియాండ్ వన్ వర్డ్. ఈ క్వశ్చన్ మదర్ తర్వాత ఇస్ మనం సంథింగ్. కామెంట్స్ చేద్దాం. డన్. ద లాస్ట్ మూవీ యూ ఫినిష్డ్ వాచింగ్. రీసెంట్ గా లాస్ట్ మూవీ ఏం చూసారు? నిన్న రాత్రి చూశాను. ఏం చూసాను, బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్. ఓకే. బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ అండ్ ఐ స్టార్టెడ్ నైవ్స్ అవుట్. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ 1, 2. ఇట్స్ కిక్ యాస్ ఉంటుంది. బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ వాజ్ అనదర్ లెవెల్ నాకు. ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. ఐ ఎంజాయ్ దట్. నాని గారి గురించి, he knows, he understands people's emotion, hard work, and he himself is a very hard working person. Nani garu చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయనకు తెలుసు గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వస్తున్నాడు అంటే ఒక యాక్టర్ పడే కష్టాలు ఏముంటాయి. తిండి లేకపోయినా బతకగలుగుతాడు, కానీ ఒక యాక్టర్ గుర్తింపు లేకపోతే ఉండలేరు. అండ్ నేను చేసిన పని నాని గారికి నచ్చి నాకు మంచి గుర్తింపు ఇచ్చారు ఫ్రమ్ ప్రొడక్షన్ హౌస్. అండ్ యా, ఐ థింక్ శైలేష్ అన్నకి, వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ లో ఉన్న వాళ్ళందరికీ ఆల్ మై లైఫ్ థ్యాంక్ యూ చెప్పినా కూడా తక్కువేనేమో. సో ఆఫ్ స్క్రీన్ లో ఏమైనా ఫన్నీ థింగ్స్ జరిగినాయా హిట్ మూవీ? చాలా ఇందాక జరిగినాయి. చెప్పారండి, ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకటి. ఆ వీడియో ఒకటి రిలీజ్ చేయబోతున్నారు అతి త్వరలో. మీరు మా మనస్రాజ్కి కూడా ఇవ్వండి, మా దాంట్లో కూడా మేము పోస్ట్ చేసుకుంటాం ఆ వీడియో. డెఫినెట్లీ పెడతా. ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లవ్ టు టాక్ టు శైలేష్ అబౌట్ ఇట్. He hates bloopers. It's not a blooper, it's a very funny thing. Okay. And now a task అన్నమాట ఇది. why did why did you hate Why Vikram did you in the hate movie in the Vikram beginning? in the beginning? Is Abhilash the way or any specific reason? Abhilash doesn't like Vikram. Simple. Abhilash doesn't like to be the అంటే second మేబీ guy. వర్క్ కాంపిటీషన్. Of course, it's a work competition. See, అది the అర్థమవుతుంది. boss, మా ఇద్దరికి బాస్ ఎవరు? Our commissioner, and he's this guy. అదేంటి, యా, నాకు భానుచందర్ కూడా గారు. For a భానుచందర్ గారు. second, భానుచందర్ గారు, he always likes Vikram. నన్ను ఎప్పుడు ఇంత అంటే ఇంతతోనే మాట్లాడాలి. సో I didn't want to be that ఇంత అంటే ఇంతవరకే. You don't know my intelligence and you always, మీరు ప్రతిసారి విక్రమ్ కే ఆపర్చునిటీ ఇస్తారన్న కోపం. యా. సో ఇదిగో నా ఫ్రెండ్ పెట్టిన కమెంట్ చూడు. ఎంత ఎంత సైకాటిక్ ఫ్రెండ్ అంటే ఈడు. కుందల్కే మారే ఇస్మాయిల్ బాయ్కు. ఆడు చూడు, అసలు సిగ్గులేనోడు. అడిగినాడు చెప్తున్నా కూడా. why she keep moving? ఏం చేయాలంటే ఇక్కడ ప్లేస్ దొరకట్లేదు నాకు. సో ఐఎమ్ జస్ట్ హోల్డింగ్ ఇట్ ఇన్ మై హ్యాండ్. సో ఇంకా నేను ఎక్కువ షేక్ చేయను. ఇంకొక టాస్క్ అండ్ విల్ ఎండ్ దిస్ లైవ్. యా. I have a task that నేను టాలీవుడ్ సెలబ్రిటీ నేమ్స్ తీసుకుంటాను అండ్ యూ షుడ్ డెడికేట్ ఏ సాంగ్ టు దెమ్. అంటే విచ్ సాంగ్ సూట్స్ దెమ్ ఆర్ దిస్ సాంగ్ మీకు ఈ సాంగ్ డెడికేట్ చేయాలని ఉంది అట్లా. నిఖిల్ అసలు చూడు, నిఖిల్ వచ్చాడు. నిఖిల్ ఇస్ అ క్రేజీ యాంకర్ అండ్ హాయ్ నిఖిల్ గారు. వైరలీ నుంచి, అండ్ హీ డస్ అమేజింగ్ వర్క్. అండ్ ఎప్పుడు తీసుకుంటావు అయ్యా నాది? ఓన్లీ టాప్ నాచ్ సెలబ్రిటీసా? అంటే నీ దగ్గర కొత్తగా వచ్చే యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేయవా నిఖిల్? ఏమన్నా అంటే దిబ్బరొట్టికి రా తినిపిస్తా. హీ స్టార్టెడ్ ఎ న్యూ రెస్టారెంట్ కాల్డ్ దిబ్బరొట్టి. యూ షుడ్ గో. ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్. చాలా బాగుంటది. వెజ్. వాళ్ళ అమ్మగారు గులాబ్ జాములు వీడియో పెట్టిన ప్రతిసారి నాకు వీడి మీద ఎంత కోపం వస్తుందంటే, ఓ పక్కన నాకు ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ స్వీట్ టూత్. అర్ధరాత్రి లేసి తీపి కోసం ఎత్తుక్కుంటా. ఇన్ కేస్ దొరకకపోతే నేను చక్కెర తిని పడుకునే రకం.
ఈ ఓకే. వీడియోలో ఏమో ఆంటీ మంచి మంచి గులాబ్ జాములు తర్వాత గారెలు ఇవన్నీ చేసి పెడుతుంటారు. నిఖిల్ యూ ఓ మీ మ్యాన్, నీ లాక్డౌన్ తర్వాత ఇంటికి వస్తా, యాక్చువల్లీ దిబ్బరట్టుకు వస్తా, అక్కడ దింపి పులిహోర. నిఖిల్ గారు, నేను మీ వీడియోస్ చూస్తానండి. అండ్ నేను రీసెంట్ గా అంటే ఆల్రెడీ కూడా చూస్తున్నాను. అది సవారీ హీరో. అరే యా, సడన్ గా పేర్లు గుర్తు రావట్లేదు కదా. నందు గారిది చూసాను నేను. నందు అండ్ ఐ గారు. జస్ట్ లవ్డ్ ఇట్ అండి. ఆ ప్రాంక్స్ అన్ని ప్లే చేయడం చాలా బాగా నచ్చుతాయి. యా, చలో షల్ వి గెట్ బ్యాక్. యా, ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ సాంగ్స్ అండ్ ఆల్. యు యూ ఆర్ షుడ్ వన్ ఆఫ్, డెడికేట్. నాకు తెలిసిన పాటల్లో నేను ఇస్తా. మహేష్ బాబు గారు, ఈ సాంగ్ మనకు బేబీ సెట్ అవుతుంది. లెట్స్ గివ్ మీ లవ్, ఊ బేబీ, మన్మధుడు సినిమాలో పాట భలే ఉంటది ఆయనకి. ఓకే. ఆ, అండ్ అందమైన నెక్స్ట్, పాములు లేత మెరుపు తీగలు, ఆ సాంగ్ ఆయన చేసి, ఆ సాంగ్ ఆయన వేసుకుంటే కేక ఉంటది అసలు. యా అవును, ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది. నిజంగానే సెట్ అయిపోద్ది మహేష్ బాబు సార్ కి. నెక్స్ట్ కమింగ్ టు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఆయన ఆయన పాటలు ఆయనకే సూట్ అవుతాయి, జెన్యున్ గా ఓకే, మీరు చెప్పాలంటే. ఏ సాంగ్ డెడికేట్ హ్యాపీ, చేస్తారు? ఆయనకి హ్యాపీ హ్యాపీ లైఫ్ లో పాపకి లైన్ వేస్తే హ్యాపీ. ఉంటే హ్యాపీ. యా, హ్యాపీ, పాపకి లైన్ వేస్తే హ్యాపీ, సంథింగ్ లైక్ దట్ సాంగ్ సూట్స్ హిమ్ వెరీ వెల్. మంచిగా హ్యాపీగా ఉంటారు ఆయన ఎప్పుడు. ఐ నెవర్ సా అల్లు అర్జున్ గారు బీయింగ్ లైక్ దిస్ ఇన్ ప్రైవేట్ ప్లేసెస్. రామ్ చరణ్ గారు. ధ్రువ ధ్రువ, వాట్ అ బాడీ హీ మేడ్ ఫర్ దట్ మూవీ. బట్ అది కాకుండా వేరే హీరో సాంగ్స్ డెడికేట్ చేయండి. అదే అదే, నాకు ఆఫ్టర్ సీయింగ్ ఆర్ఆర్ఆర్, చరణ్ గారిది, దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండె దడదడ, ఆ పాట క్రేజీ. ఐ మీన్ పాత పాటలు వింటా నేను ఎక్కువ. సో యా, నెక్స్ట్ ఎవరని గెస్ చేస్తున్నారు? ఐఎమ్ గెస్సింగ్ తారక్ గారు. యా, తారక్ గారు. తారక్ గారికి అగ్నిస్కలన సంగ గరిగు వగ్ర ప్రళయ రథ ఛత్రపతి కుమ్ము వదులుతుంది. ఆయన కళ్ళతో పాడేస్తారు, అదంతా బాడీ కూడా చూపారు, కళ్ళతో ఎక్స్ప్రెషన్ చూపించి చంపేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు డార్లింగ్ ప్రభాస్. చీమ 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 చీమ, జస్ట్ కిడింగ్. ప్రభాస్ గారికి థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఒక 7-8 కమెంట్లు వచ్చాయి. అంటే యాంకర్ కూడా బాగుంది అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు. ఇన్నాడు నుంచి చూస్తున్నా 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 చూస్తున్నా. సో ఐ థాట్ ఒక్కసారి కూడా రిప్లై అయిపోతే దీనికి బాగా పొగరుంది అనుకుంటారని. అనుకుంటాను. మీరు అది చూసి మీరు చెప్తారు. ఆగండి, ప్రభాస్ గారికి ఏ సాంగ్ బాగుంటుంది, ఏ సాంగ్ గైస్, ఏదైనా డార్లింగ్ అండ్ ఇగో నేహా ఇస్ గివింగ్ ఎ సజెషన్, డార్లింగ్ వస్తున్నా డార్లింగ్. సో వేరే హీరోది అంటే కలేజా సినిమాలో బూమ్ షకనక కాదు, యా, విరిచే సంథింగ్. లోన నరికి వదులుతారు. ఇట్ లుక్ గుడ్. అనుష్క గారికి ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? జేజమ్మ జేజమ్మ, ఇఫ్ దట్ ఈస్ హర్ మూవీ. లేకపోతే ఇఫ్ ప్రభాస్ అండ్ అనుష్క ఆర్ డూయింగ్ ఎ మూవీ, అమ్మని కమ్మని దెబ్బ, దట్ సాంగ్ ఇట్ విల్ బి లిట్. ఓకే. యువర్ ఫేవరెట్ సమంత గారు? యా, ఇన్ రీసెంట్ టైమ్స్ ఎస్. బిఫోర్ దట్ చెప్పండి. సమంత గారికి ఆగండి, అమ్మో ఏమో గుర్తురావట్లేదండి. నేహా ఈస్ గివింగ్ మీ గుడ్ సజెషన్స్. స్వీటీ, ఆగండి ఆగండి,
మై స్వీటే రేస్ గుర్రంలో. యా లైఫే చాలా చాలా సంథింగ్ చాలు చాలే చాలాకి వైట్ నాటు యా సంథింగ్. ఎస్ పర్ఫెక్ట్ ఆవిడకి అది. థ్యాంక్ యూ. బుట్ట బొమ్మ పీకే లవర్. బుట్ట బొమ్మ ఆల్సో సూట్ సార్, నో డౌట్. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? నేను ఆయనకి సాంగ్ డెడికేట్ చేయలేదు అండి. పోనీ ఏ సాంగ్ లో పొరపాటు. మీరు ఇమాజిన్ చేయాలనుకుంటున్నారు? బార్బీ గర్ల్ అంటాం. బార్బీ గర్ల్. మిర్చి సినిమాలో నాకు పాటలు పాడతాం రావట్లేదు, బట్ యా మిర్చి సినిమాలో బాబీ గర్ల్. ఏ అదేనా? హవాయ్ వేష్ మిర్చి బాగుంటుందా? సినిమాలో బాబీ గర్ల్ బేబీ గర్ల్ డోంట్ టచ్ మీ మెత్తంగా. ఎగ్జాక్ట్లీ దట్ సాంగ్ డూ గుడ్. సో అది మీరు మిర్చిలో సెలబ్రిటీ, నాకు తెలిసింది. యా మీకు సాంగ్ డెడికేట్ చేసుకోవాల్సి వస్తే ఏ సాంగ్ డెడికేట్ చేసుకుంటారు? విత్ సాంగ్? నేను పాడనా? మీరు చెప్పండి, ఎగ్జాక్ట్లీ మీరే చెప్పండి. దిస్ ఈస్ అ హిందీ సాంగ్. అంటే ఐ డోంట్ మీన్ ఇట్, బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్. ఆసా నహీ యహా ఆशिक हो जाना. I don't. आसा नहीं यहाँ आशिक हो जाना, पलकों में होता है फिक्राना, సంథింగ్ లైక్ దట్. యా ఆ ఓకే, సాంగ్. ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. I knew nothing about you, but you know something. అట్లా చెప్పాలనిపిస్తుంది నాకు. ఇన్ తెలుగులో అసలు వచ్చేస్తే ఆ, మ్మ్, తెలుగులో ఆ సాంగ్ ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే, నాగేశ్వరయ్య గారి సాంగ్. ఓ యా. అండ్ యు హూ ఇస్ యువర్ క్రష్? ఇప్పుడు దాకా మీకు ఎవరు ఇంటర్వ్యూ తీసుకోలేదు, మీరు చాలా మందికి ఇంటర్వ్యూ తీసుకున్నారు. హూ ఇస్ యువర్ క్రష్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ? యాక్చువల్లీ నాకు నలుగురు నచ్చుతారు చిన్నప్పటి ఇప్పుడు నుండి. అంటే నచ్చడం అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. నో, ఈ ఐ మీన్ పంచాయతీ నేను అసలు ఏం వినట్లేదు. రైట్ నో, హూ ఇస్ యువర్ క్రష్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ? షూట్. నాకు ఇట్స్ నలుగురితో నాట్ పాటు లైక్ పక్కన. దట్ సీరియస్లీ. అంటే నేను ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కటి నచ్చుతుంది నాకు, బట్ ఐఎమ్ నాట్ సో లైక్ క్రష్ అనేది ఉండదు. లైక్ షేన్ వెట్సన్, రికీ పాంటింగ్, నాగశౌర్య, రామ్ పోతినేని అనేవాళ్ళు ఫ్రమ్ స్కూల్ డేస్. ఐ హ్యావ్ సమ్ ఫీలింగ్స్ ఫర్ దెమ్. ఓ వావ్, ఇంత అందంగా వీళ్ళు ఎలా పుట్టారా దేవుడా అని చెప్పేసి అంతే. అండ్ నాగశౌర్య ఈ సర్ప్రైజ్డ్ యూ ఆన్ యువర్ బర్త్డే కదా. yes, that was the That's best so moment of my life. sweet of him. That's so sweet of him. నాగశౌర్య నే ఆ, అంటే నాగశౌర్య మోతీనగర్ లో ఉన్నప్పుడు, మోతీనగర్ ఈ సైడ్ ఉన్నప్పుడు వి యూస్ టు ప్లే క్రికెట్. ఓకే. నాని నాని అనేటోళ్ళం. నాగశౌర్య ముద్దు పేరు ఇస్ నాని. సో మొన్న పలాస మూవీ చూడటానికి వెళ్ళినప్పుడు నాని వాజ్ దేర్. సో నాని గుర్తుపట్టావా అంటే, ఆ, నాని అని పిలుస్తున్నావు అంటే తెలుసు నీకు, ఒకసారి చెప్పు అన్నాడు. మోతీనగర్లో క్రికెట్ ఆడేటోళ్ళం కదా బ్రో అన్నాడు. బాబాయ్ వచ్చినట్టు ఉంది బాబాయ్, పేరు గుర్తు రావట్లేదు, ఫీల్ అవ్వకు అన్నాడు. ఒకసారి ఐ గెట్ ఇట్ డార్లింగ్. నేను ఇంటర్ నుండి ఫ్యాన్ ఆయనకి. ఫ్యాన్ అంటే ఇట్స్ ఫీలింగ్. అంటే అబ్బా హీరోని కలిస్తే బాగుండు అనుకునేదాన్ని. అలాంటిది యు నేను ఇంటర్వ్యూడ్ హిమ్ మెనీ టైమ్స్. 2 times. ఆయన అంటే ఆయన ఎప్పుడు అమ్మాయిలతో అట్లా మాట్లాడరు, ఏం చేయరు. నేను ఇంకా సెకండ్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఐ జస్ట్ ఓపెన్ అప్. ఇది 4th టైం అండి నేను మిమ్మల్ని చూడడం. నాకు మీరు క్రష్ అండి, మీరంటే చాలా ఇష్టం నాకు. రేపు నా బర్త్డే ఉంది, విషెస్ చెప్తారా నాకు అని అనేసి. ఇంకా అస్సలు ఆయన మాట్లాడండి అమ్మాయిలతో, ఎవరితో మాట్లాడే ఆయన కామ్గా ఉంటాడు. అలాంటిది ఆయన నా మాటల్లో జెన్యూనిటీ కనిపించిందో లేకపోతే నిజమే అనిపించిందో ఏమనిపించిందో తెలీదు. సరే అండి మీకోసం ఒక వీడియో చేస్తా, పైకి వెళ్దాం అని చెప్పేసి టీమ్ ని తీసుకొని వెళ్ళాడు. బెస్ట్ మూమెంట్ అండి. ఇంకా నాకు నిజంగా అప్పటి నుండి ఫీలింగ్ మారిపోయింది. ఏం ఫీలింగ్ మారింది, ఏం ఫీలింగ్ వచ్చింది అది అంటే చెప్పాలి. వేరేలా కాదు. ఇప్పుడు నుండి ఆయన మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా నేను థియేటర్కి వెళ్ళి చూస్తానండి, అది ఎలా అయినా ఉండని. ఆయన ఫ్యాన్ ఇంకా. అంటే ఇంకా క్రష్ ఇంకా అట్లా నో మోర్ ఫీలింగ్, రెస్పెక్ట్. ఇంకా అరే హీ డిడ్ సంథింగ్ ఫర్ మీ, హౌ స్వీట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ శ్రీనాథ్ గారి మూవీస్ రిలీజ్ అయితే కూడా ఇంకా అంతే. అంటే ఐ లవ్ ద వే యూ టాక్ టు మీ, యూఆర్ సో సింపుల్, దట్స్ సో నైస్, యు ఆల్వేస్ ట్రీట్ మీ in a good way, so I just love it.
దట్ థ్యాంక్ యూ, రెస్పెక్ట్ థ్యాంక్ అండ్ యూ. ఎవ్రీథింగ్. ఐ మీన్ ఇప్పుడు ఏది రిలీజ్ అయినా అరే మా మనిషి సినిమా రిలీజ్ అవుతుంది, ఆబ్వియస్లీ ఐ షుడ్ బి దేర్ అన్న ఫీలింగ్. దట్స్ సో సో మనం స్వీట్ ఆఫ్ యూ. మీ వీఆర్ బిగ్ థ్యాంక్స్ గివింగ్ ఓత్ ఆఫ్ థ్యాంక్స్ చేసుకుంటున్నామా మనం? యా, ఐ మీన్ యా, పొగడ్త సంతాప సభ. చిచి, సంతాప సభ అంటే చచ్చిపోయిన వాళ్ళకి చెప్తారు అనుకుంటా. పొగడ్త సభ, ప్లీజ్ సే మై. ఏ వివేక్, విఈస్ 77777, ప్లీజ్ టేక్ మై నేమ్. గుద్దితే గులాబ్ జామ్ అయిపోతే నెక్స్ట్ టైం కనిపిస్తావో చెప్తాను ఈ సంగతి. శ్రీనాథ్ గారు సంథింగ్ అబౌట్ తేజస్వి, ఐ లవ్ యూ బోత్. ఎక్కడొచ్చింది? ఇక్కడ ఉందండి, అంటే మీకు ఇంకా డిస్ప్లే అవ్వలేనట్టు ఉంది. సంథింగ్ అబౌట్ తేజస్వి. తేజస్వి ఇస్ ద ఫస్ట్ పర్సన్ హూ ఎంకరేజ్ మీ టు గెట్ ఇన్ టు మూవీస్. అంటే నేనే తేజస్విని, ఐ మీన్ వి నో, చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ లో కలుసుకున్నాం, బట్ షీ వాజ్ అప్పటికే తన స్టార్. అండ్ షీ వాజ్ వెరీ వెల్కమింగ్ విత్ మీ, లైక్ యా మనోడు దా శ్రీనాథ్ అన్న వైబ్ లోనే ఉండే. కానీ అండ్ వెన్ ఐ టోల్డ్ హర్ దట్ నేను బిజినెస్ నుంచి ఇప్పుడు మూవీస్ కి షిఫ్ట్ అవుతున్నాను తేజు అంటే, షీ వాజ్ లైక్ హ్యాపీగా వచ్చారా, దిస్ ఇండస్ట్రీ ఈస్ వెల్కమింగ్ ఫర్ న్యూ పీపుల్ అండ్ న్యూ టాలెంట్ అండ్ యూ లుక్ గుడ్ అంటే, నేను అన్న తేజు వెరీ యావరేజ్ లుకింగ్ తేజు, నువ్వు అనవసరంగా నన్ను చెట్ మీద ఎక్కించుకో అంటే, ఐ మీన్ ఇట్, నేను జెన్యున్ గా చెప్తున్నాను, యూ క్యాన్ బి అన్ యాక్టర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ అది ఎలా, అండ్ ఇది కూడా చెప్పింది, జస్ట్ బికాస్ ఐఎమ్ డూయింగ్ గుడ్ రైట్ నౌ డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు హెల్ప్ యూ. ఈ ఇండస్ట్రీలో నువ్వు నేర్చుకునేది చాలా ఉంటది, నేను నీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పిన తర్వాత నేను ఐ డెంట్ టేక్ తేజు రాంగ్. ఎస్, తను చాలా కరెక్ట్ పని చేసింది. నాకేం చెప్పకుండా నన్ను ఇండస్ట్రీలోకి ఇట్లా వచ్చి నా కష్టాలు నేను పడుతూ, ఇంకా నాకు భయం వేసేసిన సిచ్యువేషన్లు వచ్చినప్పుడు అయితే తేజుని అడిగా, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, కెన్ యూ హెల్ప్ మీ అవుట్ అంటే, షీ వాజ్ లైక్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ అంటే. ఐ హర్డ్ ఆమెకు మంచి హెల్పింగ్ నేచర్ ఉంది అని చెప్పైతే నేను విన్నానండి. కొడతదండి బాబు, ప్రేమ వస్తే కొట్టేస్తుంది. ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఆపు తేజు. షీఈ్ నాట్ అ కైండ్ ఆఫ్ పర్సన్ మనసులో పెట్టేసుకుని గ్రడ్జ్ టైప్ కాదు. మా తనకి అందరూ తనకున్నదానికి చాలా, ఏ రెస్టారెంట్ లో అయినా ఫుల్ రిచ్ గా తినొచ్చు, కానీ ఇంటి నుంచి నేను క్యారేజ్ పట్టుకెళ్తా తేజుకి. నేను అప్పుడప్పుడు లిటరల్ క్యారేజ్ ఉంటది చూసారా, అది పట్టుకుని వెళ్తా. అసలు ఎంత ఇష్టంగా తింటదంటే, నాకు తను తింటం చూసి నాకు కడుపు నిండుతుంది. నేను ఇంటి నుంచి తినొచ్చినా కూడా తనతో కొద్దిగా ఏదో తింటుంటా తన ప్లేట్ల. బెండకాయ వేపుడు, ముద్దపప్పు, పులుసు, నెయ్యి, ఆవకాయ పచ్చడి, అప్పడాలు, పెరుగు, ఈ పెడితే సరిపోద్ది. అసలు ఆ అమ్మాయికి ఇంకా పిజ్జాలు బర్గర్లు కూడా గుర్తురావు. అండ్ ఇక్కడ చాలా సేపు నుండి చాలా మంది ఓపికగా మన లైవ్ చూస్తూ కమెంట్స్ పెడుతున్నారు. సమ్వన్ హస్ ఆస్క్డ్ మీ, నేను చూసాను, అంటే మేము చూస్తున్న వాళ్ళ కోసం మా కోసం కూడా ఒక సాంగ్ డెడికేట్ చేయండి ప్లీజ్ అని అడిగారు. హాయ్ ముఖేష్, నేను ఇగ్నోర్ చేయట్లేదు, చాలా మెసేజ్లు ఇట్లా టక 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 వెళ్తూ ఉన్నాయి. యా మధు, ఎస్ ఐ హోప్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్ నౌ. Anna, what do you think is the right thing to release the movie in OTT platform? What do you think is the right thing? Nilesh, ante I didn't get your question, but if you can DM me detailedly, if I can help you, I will talk to you. Vishal, hi man. Without releasing in theaters, what do you think about రిలీజింగ్ మూవీస్? ప్రస్తుతానికి క్రైసిస్ లో ఉన్నాం కాబట్టి, మనం సినిమాలు చూడాలి కాబట్టి, మన చేతికి ఓటీటీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి, I would say yeah, it's good time to release movies in OTT, but I wouldn't say that OTT is going to take over theaters. Chance లేదు. అరే రవి, హాయ్. సో ఓటీటీ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు, థియేటర్ ఎక్స్పీరియన్స్. ఓటీటీలో థియేటర్ లో పాజ్ చేసి బయటికి వెళ్ళలేవు, చచ్చినట్టు కూర్చుని సినిమాని ఇన్వాల్వ్ చూడాలి. హాయ్ ఐశ్వర్య, రౌడీ శ్రీనాథ్, అంతవరకే ఉంది. సనీ హాయ్, ఎనీ న్యూ మూవీ కమిట్మెంట్ వస్తుంది సన్నీ. సో థియేటర్ లో మొత్తం మూవీ చచ్చినట్టు చూడాలి, అండ్ యూ కాంట్ డిస్టర్బ్ అండ్ యూ కాంట్
You can't disturb others and you can't get disturbed. It's same. సో ఈ లైవ్ చూసే వాళ్ళకి Hmm. అందరితో మాట్లాడలేరు కాబట్టి మీ మాటల్లో ఏం చెప్తారు? ప్లీజ్ టాక్ టు దెమ్. నో దే ఆర్ సో స్వీట్ నా, ఎంతసేపు ఉండి కమెంట్స్ చేయడం. Hi. ఒక్క సెకండ్. Yeah. Abigail, how do I pronounce your name, man? Abigail, no? Hi. లహరి, నో రిప్లై. రౌడీ శ్రీనాథ్ పాగల్ మూవీలో ఉన్నావా అన్న? పాగల్ మూవీలో నేను లేను, నా పాగల్ దోస్తున్నాడు విశ్వక్ సేన్. సో దట్స్ రైట్ మూవీ ఫర్ హిమ్. పల్లవి హాయ్. క్రేజీ బాయ్స్ సింగిల్. అసలు సింగిల్ బాయ్స్ అందరు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. వి మూవీని థియేటర్ లో రిలీజ్ చేయాలి ఓటీటీలో అంటే నేను ఐ వుడ్ సే వి మూవీ వుడ్ బి గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్. అసలు నాని గారి లుక్ ఎంత క్రేజీ ఉంది అక్కడ. డాక్టర్ నేహా గారు, ఐ రిమెంబర్. సో వీళ్ళకి నేను సాంగ్ షూట్ నో యూ టాక్. ఏం లేదు, చెప్పండి. వన్స్ లాక్డౌన్ అయిపోయిన వెంటనే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు డూ? యు ఆర్ ఫ్రీ టు గో అవుట్ నౌ. No limits, no limitation, nothing. The life is routine, back to life. శైలేష్ గారి దగ్గరికి వెళ్తాను. ఈ గ్యాప్ లో ఎవరైనా సినిమా తీస్తాను అంటే టక్మని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటా. One thing you want to do for yourself, అంటే you are missing this place, అలా ఏమైనా ఉందా? This restaurant or particular ambience? నాకు రోడ్ సైడ్ హక్కా నూడిల్స్ తినాలన్నా. ఓకే. రోడ్ సైడ్ అదే ఎర్ర బండి పెట్టుకుని చిన్నమని చెప్పి నార్త్ చైనీస్ బండి వండుతారు చూసారా? ఒక వెజ్ మంచూరియా విత్ డబుల్ ఎగ్ అండ్ డబుల్ మీట్ చికెన్ నూడిల్స్. అవి చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. పానీపూరి తినాలి. యాక్చువల్ గా నేను ఇప్పుడు రైట్ నో ఐఎమ్ అన్ వెరీ సీరియస్ డైట్. ఎందుకంటే ఈ టైంలో బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఐఎమ్ షుగర్ కట్ చేసా, సాల్ట్ కట్ చేసా. ఐఎమ్ ఈటింగ్ 6 to 7 times a day. కొంచెం అంటే ఇంత పెద్దవి కాదు, కొంచెం తింటూ ఉన్నా. సో ఐ కట్ డౌన్. అందుకనే డైట్ ఇదంతా కాదు. ఫస్ట్ పానీపూరి తినాలి, దాని తర్వాత ఈ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తినాలి, తర్వాత డర్టీ బర్గర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది ఫిలిం నగర్ లో, అక్కడికి వెళ్ళి బర్గర్ తినాలి. దెర్ ఇస్ అ లిస్ట్. బ్రాడ్వేకి వెళ్ళాలి. బ్రాడ్వేకి వెళ్ళి, మీరు బ్రాడ్వేకి వెళ్ళారా? నేను వెళ్ళలేదు. కేసీ, హౌ డేర్. ఐఎమ్ నాట్ అవాయిడింగ్ యూ అవాయిడింగ్ ఆల్ వైట్స్. No, I'm not avoiding any whites. Bro, జిమ్ మిస్ అయితే నరేష్ భాయ్, నేను నీకు ఫోన్ చేస్తాను. ప్లీజ్ డ్రాప్ ఇన్ యువర్ మెసేజ్ ఇన్ మై డిఎం. మీ నెంబర్ చేయండి ప్లీజ్. Okay. See, I'm not saying Chinese. Okay, it's Chinese fast food. Okay. After all this, asking for Chinese fast food is very bad. So cutting down the Chinese fast food, I would eat pani puri. అండ్ మీరు బ్రాడ్వేకి వెళ్ళారా లేదా? నేను వెళ్ళలేదు. నాకు గుర్తు వస్తుంది కానీ గుర్తు రావట్లేదు. నాకు మతిమరుపు అనేది స్టార్ట్ అయింది. నేను మొన్న వెజిటేబుల్స్ కొనడానికి వెళ్ళి కూడా భయ్యా దీన్ని ఏమంటారు పేరు మర్చిపోయినా అని అంటున్నా. నేను వెళ్ళినట్టే నాకు గుర్తుంది, బట్ నాకు గుర్తు రావట్లేదు. యాక్చువల్లీ ఐ థింక్ సో నేను వెళ్ళాను ఫీలింగ్ లో ఉన్నా. మరి వెళ్ళానో లేదో తెలీదు. అక్కడికి వెళ్తే ఇది దెర్ ఆర్ 2-3 dishes which I really like. ఒకటి I don't think it got anything to do with Chinese people. Yes, exactly. That's what I feel. Broadway lo khichdi with mutton keema and పచ్చి పులుసు. ఓకే. నాకు ఫస్ట్ టైం విశ్వక్ సేన్ తినిపించినప్పుడు నాకు మైండ్ పోయింది. ఓకే. మెంటల్ ఎక్కింది నాకు. అండ్ అదే దగ్గర మనోడు నాకు పఫ్ బేస్డ్ పిజ్జా తినిపించాడు. ఫెల్ ఇన్ లవ్.
then comes this uh, beja fry with vada with pav. ఓ, ఇది ఫస్ట్ టైం వింటున్నా నేను. బేజా ఫ్రై విత్ వడపావ్. మెంటల్ ఎక్కుతుంది, మెంటల్ ఎక్కుతుంది. When I'm back to India, I was the one who just got 12 hours to Broadway Creamstone. So చిల్లు గారు, అరే చిల్లు గారే విత్ మంచు లక్ష్మి గారు. కేసీ హౌ డేర్ మేడం, మీరు ఎవరో, నేను మీ కమెంట్ ని పిన్ చేసి పెట్టుకుంటా, మీరు ఎవరో తర్వాత మాట్లాడతారు. ఓకే. సో ఫైనల్ గా మన లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? విల్ ఎండ్ దిస్. అందరికీ చెప్పిందే చెప్తా, సపోర్ట్ చేయకుండా ఇంట్లో కూర్చోండి, యూట్యూబ్ లో కొత్త కొత్త వంటలు చూసి నేర్చుకోండి, వీలైతే మీది వండుకోండి. అండ్ మమ్మీ, అయినో మామ్ డాడీకి కూడా హెల్ప్ చేయండి. డాడీకి ఏం చేస్తాము, మమ్మీకి ఏం చేస్తాము అన్నట్టు ఉంటుంది. బట్ ఎస్, వాళ్ళు చెప్పుకోకుండా కూడా ఎక్కడో ఏదో విధంగా కాళ్ళు నొక్కండి అబ్బా, తప్పేం. మమ్మీ పొద్దు నుంచి వండుతూ ఉంటుంది, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, మళ్ళీ రాత్రికి డిన్నర్ వండుతూ ఉంటుంది. ది లీస్ట్ యూ కెన్ డూ ఇస్ కనీసం కూర్చుని మెల్లగా కాళ్ళు నొక్కుతూ 4 కబుర్లు చెప్తూ ఉండండి. దట్ విల్ బి ఫన్. ఆవిడ కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. నాన్నకు 100 టెన్షన్లు ఉంటుంటాయి. ఆదాయం ఈ టైంలో అందరికీ, సి వెల్ సెటిల్డ్ పీపుల్ గురించి వదిలేస్తే, ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఈ లాక్డౌన్ వల్ల వీఆర్ ఆల్సో సఫరింగ్. ఇట్స్ నాట్ లైక్ ఫైనాన్షియలీ వీఆర్ ఆల్సో సఫరింగ్. సో హౌ ఉన్నాయని షో ఆఫ్ చేసుకోవడం కాకపోయినా, ఇట్స్ ఆల్ అబౌట్ ఎంత జాగ్రత్తగా ఫుడ్ని, ఐ మీన్ హౌ డు ఐ సే, డబ్బుల్ని ఫుడ్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి, నీళ్ళని చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఎస్, లాక్డౌన్ లో లోపల కూర్చుని చిరాగ్గా ఉంటూ ఉంటుంది, బట్ బయటికి వెళ్ళి పొడిచేది ఏమీ లేదు. మీ వల్ల ఇంకో నలుగురు ఎఫెక్ట్ అవ్వటం అనేది, ఐ సే ఇట్స్ అ క్రైమ్. సో మహా అయితే ఏముంది డార్లింగ్, ఇంట్లో కూర్చుంటావు, మమ్మీ డాడీతో కూర్చుంటావు, వాళ్ళు నిన్ను ఓవర్గా ఎనలైజ్ చేస్తారు, లేదంటే 10 మాటలు అంటారు, ఇట్స్ ఫైన్. అంటే మీ మమ్మీ డాడీ అంటారు, ఇంకెవరు అన్నారు. బయటోడు వచ్చి అయితే ఎరా నా కొడక అంటే పడతలే. మమ్మీ డాడీ అంటే మాత్రం వాట్స్ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ దట్. అండ్ డెఫినెట్లీ ఈ డేస్ ని మనం ఫ్యూచర్ లో మిస్ అవుతాం, ఎన్ని డేస్ ఇంట్లో ఉన్నామా అని చెప్పేసి. ఏం మిస్ అవ్వమండి. ఐ థింక్ ఐ ఫీల్ అందరూ హీరోయిక్ గానే ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇలాంటిది వచ్చే రాబోయే తరం తెలీదు. మనం చెప్తాం మా టైంలో క్వారంటైన్ అని ఒకటి అయ్యింది, అదే. మేము నటరాజ్, హాయ్ నటరాజ్, సో ఇలా అయ్యింది, మేము అందరం గట్టిగా ఐకమత్యంతో కూర్చుని ఇంట్లోనే ఉన్నాము, బయటికి వెళ్ళలేదు, అందుకనే ప్రపంచంలో అన్ని దేశాలు బాగా ఎఫెక్ట్ అయినా ఒక ఇండియా అనేది కొంచెం గట్టిగా మేము పోరాడాము. అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ వార్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అండ్ we passed it అని డెఫినెట్లీ. ప్రౌడ్ గా అంటే చెప్తున్న. లాక్డౌన్ టైం మిస్ అవుతామని నేను అంటున్నా. అంటే తర్వాత ఓ మై గాడ్, ఆ డేసే వేరు, నిద్రపోయే వాళ్ళం, ఇంట్లోనే ఉండే వాళ్ళం అని చెప్పేసి. డెఫినెట్లీ నో. సో పని ఫైనలీ మర్చిపోతారు. బిఫోర్ వి ఎండ్, ఐ విల్ జస్ట్ టేక్ ఎ ఫోటో ఇంకో ఫోన్ లో నుండి. ఐ లుక్ లైక్ షిట్. మీరు కొద్ది కిందకి రండి, మీ ఫేస్. Got it. Say something And about cops. Yes, I am sorry, నేను కాప్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. నేను మా ఇంటి దగ్గర గ్రోసరీస్కి వెళ్ళినా కూడా పాపం వాళ్ళు ఎండలో ఉండి చాలా కష్టపడుతున్నారు. మా ఇంటి దగ్గర మెట్రో వచ్చేటప్పుడు ఈ చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, కోకో కోలా, ఐ వుడ్ ప్రిఫర్ గివింగ్ వాటర్, బట్ చాలా మంది వాళ్ళకి వాటర్ ఇస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం నా తరఫు నేను ఏం చేయగలను, ఇప్పుడు ఇంట్లో టీ వండుకునో కాఫీ వండుకునో వెళ్ళి ఇవ్వలేను. యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, మా తమ్ముడు లండన్ నుంచి వచ్చాడు, హీఈస్ సేఫ్, హీఈస్ సౌండ్ అండ్ హీఈస్ హెల్తీ,
బట్ స్టిల్ పొరపాటున వచ్చినా కూడా ఫస్ట్ థింగ్ వీళ్ళ తమ్ముడు లండన్ నుంచి వచ్చారు అని నింద మీదకి వచ్చేస్తుంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ సిచ్యువేషన్. అండ్ ఎవరికి ఆ మెంటల్ టెన్షన్ వద్దు. సో ద లీస్ట్ ఐ కుడ్ డూ ఇస్, నేను మెట్రోకి వెళ్ళినప్పుడు ఐఎమ్ గెటింగ్ అ బిగ్ కార్టన్ ఆఫ్ కూల్ డ్రింక్స్. దారిలో నాకు కనిపించే పోలీస్ ఆఫీసర్స్ కి ఆగి నేను శానిటైజ్ చేసుకుని, చేతులు శానిటైజ్ చేసుకుని వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళు చాలా గట్టిగా పోరాడుతున్నారండి. డాక్టర్స్, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్ హు ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. వాళ్ళు 20 hours వర్క్ చేసి, 22 hours వర్క్ చేసి, ఒక 1 hour, ఒక 10-15 minutes ఫోన్ చూసుకుని, దేర్ పడుకునే స్లీప్ సైకిల్ చాలా తక్కువ అయిపోయిందండి. అండ్ ఇక్కడ ఐ సే ప్రతి డాక్టర్ కి వీ షుడ్ యాక్చువల్లీ సెల్యూట్. అండ్ ప్రతి ఆఫీసర్, ప్రతి డాక్టర్, అండ్ ప్రతి మెడికల్ గా అంటే సైంటిస్టులు అందరికీ, మెడికల్ సైంటిస్ట్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ టు ద వార్. ఐ సీ దిస్ ఇస్ లైక్ అ థర్డ్ వరల్డ్ వార్, కానీ చాలా సైలెంట్ గా అయ్యింది. అండ్ మా డైరెక్టర్ శైలేష్ గారు కూడా ఎంత జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకోవాలి అనేది ఆయన స్టోరీ, ఐ మీన్ ఆయన వీడియో చేసి పెట్టారు. నేను పెట్టాను నా దాంట్లో కూడా. ప్లీజ్ వాచ్. నా దాంట్లో మొత్తం రాలేదు బికాస్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ హౌ టు యూజ్ దిస్ IGWTV, ఆర్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. బట్ యా, సో యా, మన జాగ్రత్త తీసుకుంటే వాళ్ళందరికి శ్రమ తగ్గించిన వాళ్ళం అవుతాం, టు బి వెరీ ఆనెస్ట్. సో ది లీస్ట్ వీ కెన్ డూ ఇస్ మనం జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి పని తగ్గిస్తాం. వాళ్ళు పోరాడే దిశ ఇంకో వైపు వెళ్తుంది. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు. Thank you, Ari. Thank you very much. And you were there from my first movie, and I'm sure you will be there for my 100th movie also. నా And భయం ఏంటో చెప్పనా, ఆబ్వియస్లీ మీరు పెద్ద స్టార్ అయిపోతారు, అప్పుడు మర్చిపోతారేమో అని భయం. ఐ సీరియస్లీ హ్యావ్ లేదండి, దట్, యు నో. లేదండి. రోడ్డు మీద నడిచిన రోజులు గుర్తున్నాయి, మొదట అవకాశం కోసం పరిగెట్టిన రోజులు గుర్తున్నాయి, హిట్ కొట్టిన తర్వాత ఇంట్లో కూర్చుని బాత్రూమ్ క్లీన్ చేసింది గుర్తుంది నాకు. సో ఐ డోంట్, success is a history, future is all with the people we travel with. That's what I believe in. సో Yeah. స్వీట్. అండ్ థ్యాంక్ యూ. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు చాలా I రోజుల did, తర్వాత I did, లైవ్ I did, I టాకింగ్ did. I very ఎవ్రీథింగ్. much did. I very much did. నాకు I enjoy. See, నా 2-3 సినిమాలకి నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు, అండ్ ఐ ఆల్వేస్ ఎంజాయిడ్. అండ్ యా, వి కీప్ టాంటింగ్ ఈచ్ అదర్ కావాలని, ఎక్కడో చోట గెలుకుతూ ఉంటాం. సో యా, యూ మ్యాచ్ మై హైపర్ ఎనర్జీ. కానీ కంపోజ్డ్ థ్యాంక్ గా యూ. ఉంటా, నేను చాలా ఆల్ డైరెక్షన్స్ లో వెళ్తా. అండ్ యా, అండ్ స్టే సేఫ్. మళ్ళీ ప్లీజ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. మళ్ళీ లైవ్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము రెడీగా ఉన్నాం. మీరు అండ్ వి ప్లాన్ లవ్ యూ చేయండి, ఐ వుడ్ బి దేర్ యాక్చువల్లీ. టు. I love you guys too, and thank you, Ari. Thank you very much for making this happen, and it's really nice of you. And thanks for the page you have hosted in. వాళ్ళు కూడా మా can you మన ఒకసారి పేజ్ స్టార్స్, మన మన స్టార్స్, స్టార్స్. యా, యూ మన రిమెంబర్ స్టార్స్. మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, దీని నుండే మనం చాలా సార్లు ఇంటర్వ్యూ చేసింది. యా, అప్పుడు యా, 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 యా. I asked you something and the heroine was telling about you. Yeah, 16 or 18. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు అంటే, మా హీరోయిన్ ఫుల్ ఎక్సైట్ అయిపోయి ఓ 15-20 మంది ఉంటారు అంటే, ఏం తెలిసే నీకు ఎలా నా మేనేజ్ గురించి. చేస్తున్నారండి లాక్డౌన్ టైంలో అంత మందిని? అసలు ఎలా మాట్లాడుతున్నారు? 1 hour ఒక్కొక్కరితో చాట్ చేస్తున్నారా? అంటే అలా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఆమె చెప్పటం మీరు నమ్మటం అయినట్టు అయిపోయింది ఇది. నో, I యు ఆర్ నాట్ ఎట్ ఆల్ లైక్ చెప్పా దట్ కదా. యాక్చువల్లీ. యా, అంటే క్లారిటీకి Well, I చెప్తున్నాను am at తెలిసే times వాళ్ళకి. like that. శ్రీనాథ్ ఇస్ నాట్ లైక్ దట్. యా, No, 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 పాపం. no, no. I am at times like that. At times ఓకే. I'm very serious about my work. At times I'm very casual about. Yeah, come on, yeah. People do flirt around. There's nothing wrong about it until unless you keep it healthy. दिल तो बच्चा होना है जी. अरे दिल तो हमेशा बच्चा है जी, दिल तो हमेशा बच्चा है. Yeah. चलो, So take care and anytime stay you say safe. Harry, I'll be there. You let me know, and I hope we can entertain as many people as we can. And Yeah, అండి. లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ, ఈ లైవ్ చూస్తున్న అందరికీ, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ ఎంటర్టైన్ యూ, బట్ ఐఎమ్ హ్యాపీ మీ కమెంట్స్ ఇవన్నీ చూస్తూ. Thanks, man. Thanks to each and everyone who's supporting us, and supporting the Manastars page, and
Harry, and hit movie, and for your all blessings and for me. Thanks a lot, guys. Thanks a lot. This all means a lot for me too. And I'll come, and I'll keep entertaining you guys Yeah, guys, I more. should tell you something. Daily evening, like Srinath garu fans కి తనే డైరెక్ట్ గా వీడియో కాల్ చేస్తారు. సో ఈవెన్ ఆపర్చునిటీ కూడా మీకుంది. దట్స్ ఈవినింగ్ 5 to 7 సంథింగ్ 4 to. No, 5 to 7 is being a very crucial time now. Oh, see, actually, five to You do six that, is no? what I do that. I do that. And Yeah, see, 5 to and 6. there is a lot of love coming from all directions, and the least I could do is respond back. And yeah, నేను అందరినీ అడ్రస్ చేయలేకపోతున్నాను because I'm the only guy who is handling my Instagram right now, and I'm లొకేట్ చేసి మాట్లాడటం నాకు ఇబ్బందిగా ఉంది. అంటే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో స్టెప్ బై స్టెప్ ఐఎమ్ ట్రైంగ్ టు క్యాచ్ అప్ విత్ ఎవ్రీ వన్. వర్స్ట్ కేస్ సినారియో 5 to 6 యూ గైస్ కాల్ మీ, ఐ కనెక్ట్ యూ గైస్. నేను కనెక్ట్ అవుతాను మీకు. Yeah. సో అది కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆకాష్ ఏమన్నా నంబియార్, హలో శ్రీనాథ్, ఐఎమ్ అ ఫ్యాన్ ఫ్రమ్ కేరళ. ఎంత చేట అదొకటే వచ్చి నాకు. సరే, చలో యా టేక్ కేర్ థ్యాంక్ అండి. యూ వెరీ మచ్ Ali. Bye, take care, యా stay బాయ్. home, stay blessed. Bye. And yeah, just you post this story, no? Post this in the Of course story, I this am. live. I Yeah, I am. done. Hmm. And we'll share that అందుకే, so that if you tag Manasters and no, నేను ట్యాగ్ done. చేయలేదు. సి నేను చాలా తక్కువ వాడుతూ ఉంటా. ఐ డోంట్ నో హౌ టు డూ దిస్ ఆల్ అంటే ట్యాగింగ్ ఇప్పుడు అండ్ ఆల్. నాకు ఆప్షన్ ఉందో లేదో తెలియదు, బట్ ఇన్ కేస్ ఆప్షన్ ఉంటే ట్రై చేయండి. యా, ఐ విల్ డెఫినెట్లీ ట్రై డూయింగ్ దట్. యా, యా థ్యాంక్ యూ చలో, స్టే guys. సేఫ్. Thank you. టేక్ కేర్. Bye. Yeah, యా yeah. బాయ్. Bye.